సార్, మనం ఏర్పాటు చేద్దాం అనుకున్న వ్యక్తి జైల్లో ఉన్నాడు. డోంట్ వరీ సార్. ఇంకా ఒక సూపర్ వ్యక్తి ఉన్నాడు, పీకేఆర్. అతనే సార్, ప్రొఫెషనల్ కిల్లర్ రాయ్. అతను ఇప్పుడు పేరోల్పై బయటకు వచ్చాడు. ఈరోజు సండే కాబట్టి హోటల్ తాజ్లో ఉంటానని చెప్పాడు. ఓకే సార్. పీకేఆర్, మిస్టర్ పీకేఆర్. ఎస్, పీకేఆర్. అది నేను కాదు, నేను అతని అసిస్టెంట్ బ్రోనో. లోపల మీటింగ్ లో ఉన్నారు. హూ ఆర్ యూ? నేను పీకేఆర్ ని చూడాలి. ఓకే. హే, హ్యాండ్స్ అప్, డోంట్ మూవ్. ఒకటి 2 3 4 5 9 50 పైసలు తక్కువ ఉందయ్యా. డబ్బులు లేకుండా మిమ్మల్ని ఎవడరా ఆటకు రమ్మన్నది? ఇస్తారా లేదా? మిమ్మల్ని చూడడానికి ఒకటి వచ్చాడు. వెళ్ళండి వెళ్ళండి. ఇంట్లో తోటాలు లేకపోవడం మీ అదృష్టం. 2 ఉన్నాయిగా బాస్. అదే నా అవసరానికే. ఓ ఎస్, కమ్ ఆన్. కొన్ని రోజులైంది, కావలసిన వ్యక్తి కనిపించట్లేదు. అతన్ని కనిపెట్టి భద్రంగా ఇక్కడికి తీసుకురావాలి. ఏ బ్లడీ ఫూల్, ఇంత చిన్న విషయానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నా కింద పనిచేసే వాళ్ళకి నేను మొహం ఎలా చూపిస్తానయ్యా? ₹1,00,000 అడ్వాన్స్. మనిషిని తీసుకొస్తే 4 లక్షల రూపాయలు. టోటల్ 5 lakhs. తీసుకొచ్చేద్దాం. అతని ఫోటో కావాలా? నో, దానికి అవసరమే లేదు. ఆంధ్రాలో కనిపించకుండా పోయిన వారందరి లిస్టు తీసి మేము వాడిని పట్టుకుంటాం. అందులోంచి మీ వాళ్ళు ఎవరో నువ్వే గుర్తుపట్టి వెతుకోగలవు. మిస్టర్ బ్రోనో, కమ్ క్లోజ్. ఎరా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? ఫోటో లేకుండా ఎలా కనిపెడతావరా? బై ద బై, గివ్ మీ ద ఫోటో. ఎక్కడ చూసినట్లే ఉంది. వీడిని మేము కనిపెడతాం. ఇది మా సార్ నంబర్. ఇక్కడి నుంచి ఆయన మీతో మాట్లాడతారు. నో ప్రాబ్లం. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? నో, డీటెయిల్స్ అంతా మేము తీసుకోం. మాకు ఫోటో ఉంటే చాలు. ఓకే ఓకే, బాయ్ బాయ్. మిస్టర్ బ్రో, అగైన్ కమ్ క్లోజ్. ఓరే బుద్ధి లేనోడా, డీటెయిల్స్ లేకుండా ఎలా కనిపెడతావురా? ఏదో ఆవేశంగా చెప్పేసాను. డోంట్ రిపీట్ ఇట్. ఓకే. కావలసిన పనిముట్లు, టూల్స్ అన్నిటినీ తీసుకురా. నువ్వేం చేస్తావంటే పక్కన రామారావు కొట్టుకెళ్ళి 4 పరోటాలు కూరమా పట్టుకొని తీసుకురా. మరి నాకు? నీకు ఒక బన్ను సింగిల్ టీ చాలే. భోంచేసిన తర్వాత ఎన్ని రోజులైతే తృప్తిగా తిండి తినే. వాణ్ణి కనిపెట్టే వరకు మనం ఈ హోటల్లో ఉండకూడదు. మన ఈ వేరు కుప్పం కొద్ది రోజులుగా మన ఊళ్ళో సరిగ్గా పనులు సాగట్లేదు. ఇది మన దేశానికి, మన గ్రామానికి చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి ప్రత్యేకమైన విషయం గురించి, దాని గురించి పూర్తిగా మాట్లాడడానికి అర్హత ఉన్న మన ప్రియాతి ప్రియమైన ప్రముఖ నాయకుడు గౌరవనీయులైన సురేష్ గారిని ఈ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియాతి ప్రియమైన ప్రజలు మన భారతదేశం పేరడిగితే మన మనసులకు తృప్తిపడి ఆనందపడతారు. తెలుగు పేరు చెప్తే రక్తం వేడెక్కుతుంది. ఇది నేను రాసిన మాట కాదు. మన ఊరు తనలోని 1000 మంది ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోకుండా నీతి లేని మాటలకు చెప్తున్నారు. మనం చాలా బాధలు అనుభవిస్తున్నాం. అందువల్ల మన గ్రామానికి ఒక వైన్ షాప్ రావాలి. అసలు ఈ గవర్నమెంట్ ఎందుకింత జాప్యం చేస్తున్నదో నాకేమీ అర్థం కావడం లేదు. అందుకని నా ప్రియాతి ప్రియమైన ప్రజలారా, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఫ్యాషన్ షాప్ దగ్గర క్యూలో నిలబడి కొట్టుకుంటున్నారు. సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడి అక్కడ కూడా కొట్టుకుంటున్నారు. కానీ అదే సమయంలో మన వైన్ షాప్ దగ్గర క్యూలో నిలబడిన వాళ్ళు మాత్రం కులమత భేదాలు ఏమీ లేకుండా ఎంత ప్రేమతో అభిమానంతో నడుచుకుంటున్నారు. అందువల్ల మనం క్షమించాలి. ఇలాగే ఇంకో చోట కూడా నేను మీటింగ్ చెప్పాలి. అందువల్ల సెలవు తీసుకుంటున్నాను. రావయ్యా.
ఎందుకయ్యా బలిసిరెడ్డి భయపడుతున్నావు? మాట్లాడవయ్యా. సోదర సోదరీమణులారా, ఈ రోజు వైన్ షాప్ క్లోజ్ చేశారు, అందుకే బ్లాక్ లో కొనుక్కొచ్చాను. నీకు ఇప్పుడు అర్థమైందా నేను ఎంతసేపు ఎందుకు మాట్లాడినాని? కొంచెం తక్కువగా ఉందా? సరే దాని గురించి వదిలేయ్. ఒక చిన్న సమస్య. ఏంటయ్యా? దాస్ ఇటువైపే వస్తున్నాడు. ఆ? దీన్ని మీరు అప్లై వచ్చాడు, పాల్పడి 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 పాల్పడి. నీ బ్లౌజ్ ని నేను కుట్టిస్తా. నోరు మూసుకొని వెళ్ళరా. ఎందుకు ఇలా చేస్తున్నాడే ఏంటో. అమ్మయ్యా, తప్పించుకున్నాను రా దేవుడా. ఈ పీచు మిఠాయి మొహం వాడాను అనుకుంటే ఏరా శివ, నీతో చాలా రోజులుగా చెప్తా ఉన్నాను, నువ్వు బండి వేసుకుని ఇటు పక్క రావద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈ దారిలో రాకూడదంటున్నారు, మరి ఏ దారిలో వెళ్ళాలో మీరే చెప్తే. పోయినసారి నువ్వు బండి వేసుకొచ్చినట్టు ఎంత మందిని గుద్దావు, అందరూ దెబ్బలు తిని ఉన్నారు, నీకు చూసావు కదా. వదలకండి, కొట్టండి. నేను గుద్దేసిన వాళ్ళు ఎంతమందినా? ఎక్కువ మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేశానే. హలో, ఈ రోజు నేను ఎవరిని గుద్దలేదు కదా. ఇక్కడున్న ఆసుపత్రి వాళ్ళందరికీ డబ్బులు మేమిచ్చావు, నీకేమైనా అమ్మా. తెలుసా? పెద్ద సహాయమే. ఇలాంటి పరిస్థితుల్లో నా కోసం ఎంతమంది జనం వచ్చారే. మీరందరూ కాస్త ఓర్చుకోండి, ఇంకొద్ది రోజుల్లో నేను బండి నడపడం నేర్చేసుకుంటాను. ఏంటి గన్నా? ఓడిపోను, నేను ఓడిపోనురా. మొదటి నుంచి నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఇప్పుడేమో ఊళ్ళో వాళ్ళ మీద పడ్డావా? ఇతను ప్రాణాలతో ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. చిన్న వయసులో ఆర్మీలో కూడా చచ్చిపోయి ఉన్నట్టయితే కుటుంబానికి ఏదో ఒక ఉపయోగం ఉండేది. గొప్ప వీరుడు అనుకుంటున్నాడు. చేతిలో 10 పైసలు లేదు కానీ ఊరంతా అప్పు మాత్రం చేశాడు. కానీ ఇతనికి, ఇతని నాన్నకు మాత్రం ఈ ఊరినంతా ఏలాలని ఆశ. అది నిజమే. అమ్మకి నాన్నకి ఏదైనా సమస్య అంటే అది మీకు మీరే మాట్లాడి తెలుసుకోవాలి. పోగరా, ఈ రోజు నీ కథ ముగించేస్తాను. ఊరికే ఉండు అయ్యా, ఆమె చెల్లెలు కొడుకే కదా. వదలండి, నీ కథ అయిపోయింది. ఏయ్! ఊరిని ఎవరిని కొట్టడానికి రా ఇది తీసుకొచ్చావు? ఇది రాడు కాదురా, బైక్ లో ఉన్న బంపర్ వచ్చే దారిలో ఊడి కింద పడిపోయింది. శివదాసన్న, 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 అక్కడ సురేష్ అన్నని కొడుతున్నారు. ఎవరు? బ్లేడ్ దాసన్న. ఏంటి? అతను సురేష్ అన్నని తీసుకుని ఇక్కడికి వస్తున్నారు. ఏంటా వాళ్ళిద్దరూ కలిసి ఈ ఈ అమ్మా, ఈ దారిలో వస్తున్నారా? ఇటువైపు. ఓ ఇటువైపా? హ! ఆ? ఇప్పుడు చూడరా అలా పరిగెడతాను. పడికిరానేదవా, వాడు ఇటువైపు వస్తున్నాడని చెప్పుండొచ్చు కదా. వాడు ఈ దారిలో వెళ్ళి అలాగే ఇరుక్కునిండేవాడు కదా. ఎటు పక్క వెళ్ళినా దొరికిపోతాడు. అటువైపే వస్తున్నారు. నేను ఉత్తినే అబద్ధం ఆడాను. తెలివైన వాడివిరా, ఉండు, నేను కూడా ఆర్మీలో జాయిన్ చేస్తాను. ఒట్టి దాసు కాదు, బ్లేడ్ దాసు. ఇప్పుడు చెప్పు, శివ ఎక్కడ? ఇలా చూడండి, వాడికి బాబాయ్ అవటం వల్ల నేను చెప్పలేకపోయాను. నిజంగా వాడు ఇంట్లో లేడండి. వాడేంటంటే నాయుడుపేటలో ఉన్న వాళ్ళ పెదనాన్నగారి ఇంటికి వెళ్ళాడండి. ఏ ప్రమాణం చేసి చెప్తున్నానండి, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అయినా నువ్వు పెళ్లి చేసుకోలేదే. నేనైతే పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ చేసుకుంటే ఈ పాటికి నా పిల్లలు ఉండేవాళ్ళు కదా. నేను అబద్ధం చెప్పనండి, మీరు శ్రమపడి ఇంటి వరకు వెళ్ళడం ఎందుకని మీతో చెప్తున్నాను. లేదు లేదు, లేదు. ఒకటి ఆయన పక్కైనా మాట్లాడండి, లేదంటే నా పక్కైనా మాట్లాడండి. అయ్యగారు కదా మీకు డబ్బులు ఇస్తున్నారు. లేదు లేదు, మేము ఎటువైపు నుంచో వాళ్ళ నాయక. అయ్యగారు అటైన్ నిలబడమనండి, ఇటైన్ నిలబడమనండి, లేదైనా ఏ, ఇంకెక్కడ నువ్వు జరిగి నిలబడండి. నుంచోరా. వీళ్ళైతే నువ్వు భయపెట్టచ్చు, నన్ను భయపెడతానికి అవ్వదు. అయితే వాడైతే లేకపోయాడు, డబ్బు నువ్వు ఇస్తావా? నీ ఇంటి డాక్యుమెంట్స్ నా దగ్గరే కదా ఉన్నాయి, పద. సరేరా నాతోరా. తర్వాత మీకు నేను విషయం చెప్పాలి. వాడు నాయుడుపేట నుంచి వచ్చే వరకు మీరు టైం తీసుకుంటే బాగుంటుంది. బాబాయ్, దాసన్నా. వాడే కదా అవునని అంటున్నారు. నాయుడుపేట నుంచి వచ్చేదారి షార్ట్ కట్. అవును, నువ్వు బాగున్నావా దాసు? నేను బానే ముంబై నుంచి సూర్ వచ్చాడు. ఎవరు? అదే మీ బాబు.
అదే దాసన్న నన్ను చూడడానికి ఇంటికి వస్తున్నారని వినే ఎందుకు అనవసరంగా మీరు అంత దూరం నడుచుకుంటూ రావడం, నేనే మిమ్మల్ని వచ్చి కలుద్దామని ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ నుంచి పోదాం. ఆ, ఇక్కడే పక్కనే. ఏది జరిగినా మన మంచికేలే. చాలా బాగుంది కదా. మ్మ్. ఏ నువ్వు ఇక్కడికే వచ్చావా? భలేవాడివి. ఆ కుర్రోడు అబద్ధం చెప్పి నన్ను ఇటువైపు పంపించేశాడు. వాడు తినడానికి అబద్ధం చెప్పడానికి మాత్రం నోరు తెరుస్తాడని నీకు తెలీదా? తెలీదు, ఇప్పుడు బాగా తెలుసుకున్నాను. వాడు చాలు చాలు చాలు, మీరిద్దరు మాట్లాడింది చాలు. నాకేం జవాబు చెప్తారు? అయ్యగారు అదేంటంటే వీడికి రావాల్సిన డబ్బులు ఇక చాలా ఉన్నాయి, అందుకని మనం ఎక్కడ నిలబడకుండా అక్కడ నిలబడితే ఎలా ఉంటుంది? సరే రండి. నాయక మేము కూడా ఏయ్, రావాలా? మీరు రెండ్రా కూడా. అవును, వీళ్ళిద్దరు మీ పని వాళ్ళ సంవత్సరానికి ఒకసారి స్నానం చేయమన్నాడే. బ్రూస్లీ. మీ చెల్లెలికి పెళ్లి చేసేది ఇవ్వబోతున్నారా? అదే కండిషన్ ఉందని చెప్తున్నాను. చాలా రోజుల నుంచి ఈ బండి చూపించా కదరా, నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. నేను చెప్తానే కదా నీవు బండి కొన్నావు. ఇలాంటి బళ్ళు వల్ల కదండి రోడ్లన్నీ గతకలైపోతున్నాయి. అదే కదండి ఇప్పుడు సమస్య. పెర్మిషన్ లేకుండా ఇసుకలు మేము తోడేస్తున్నామని పోలీసులు మా మీద కేసు పెట్టారు. అందుకని దీన్ని ఎంత సామాన్లు కూడా అమ్మలేకపోయామండి. ఇదంతా నాకు సంబంధించిన విషయం కాదు సురేష్. డబ్బు తీసుకుని 3 సంవత్సరాలు అయింది. నాకు నా డబ్బే కావాలి. ఇదిగో చూడండి, ఈ 5,000 ముందు తీసుకోండి. నేను ఇవ్వాల్సిన దాంట్లో ఇది తగ్గించి ఆ మొదట అసలు కాదు బాబు, వడ్డీ తీసుకున్నాను. డబ్బు తీసుకుని మోసం చేస్తూ ఉన్నారు. కరెక్ట్. ఏయ్, నోరు మూసుకుని రెడ్రా. రారా. ఈ రోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉండడం వల్ల నువ్వు బతికిపోయావు, లేదంటే నీ పని పట్టేవాన్ని. నువ్వు చేసిన పని వల్ల గౌరవ మర్యాదలతో బతుకుతున్న నాకు ఈరోజు తలదించుకున్నట్టు అయ్యిందిరా. ఎందుకురా నన్ను ఇలాగ బాధ పెడుతున్నావు? ఇలా చూడండి, ఇంతవరకు బాబాయ్ అని పిలిచాను, మరోలా పిలిచేటట్టు చేయకండి. మీరు చెప్పినట్టేగా ఈ లారీ కూడా కొన్నాను, మట్టి కూడా తీశాను. నాకు కావాల్సిందే మీ అందరి వల్లే కదరా నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నాను కదా. అబ్బో, లేకపోతే అమ్మాయిలు క్యూ కట్టి ఉండేవారు. అది నిజమే కదా. ఇలా చూడు, నువ్వు మాట్లాడడం వల్ల నా మనసు విరిగిపోయింది. జేబులో డబ్బులు ఎక్కువగా ఉన్నట్టున్నాయి, ఒక కటింగ్ డబ్బులు ఎవరా? కట్టింగ్ కావాలా? ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండండి. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన ఎవరికి చెప్పకండి. కొత్తగా బిజినెస్ చేస్తున్నానని చెప్పాను, గాజులు తీసుకున్నాను, ఆ అమ్మిన డబ్బే ఏంట్రా వాడుకుంటాను. అదొక పెద్ద విషయంగా చెప్తున్నా? మహాత్మా గాంధీ లాంటి వారు చెల్లెలు కొంగులోంచి డబ్బులు తీసేసి బీడీ సిగరెట్ కొనుక్కునేవారు. అది నువ్వు చదివావా? అవే నేను చదవలేదు. తన తోడబుట్టిన చెల్లెలతో హిందీలో ఏమని చెప్పారో తెలుసా? తెలీదు. తుమ్హారా హాత్ మే కంకణ హై, ఇస్మే కంకర్ సో, బసో మే తంబాకు పీలే, పైసా నహీ చాయే. అలా అడిగినప్పుడు నువ్వు కంకణం ఎక్కడి నుంచి తెస్తావురా? నా దగ్గర బోల్డ్ ఐడియాలు ఉన్నాయి, దీన్ని ఇదేంటి? ఇస్తాను. రోల్డ్ గోల్డ్. ఒరే, నిన్ను చూస్తుంటే గాంధీ కూడా వేస్తేరా. అవును, నీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ గాజుకు సొంతమైన వాళ్ళు అదే మీ అక్క బావ అదే ఈ రాత్రికి విజయవాడ నుంచి వస్తున్నారు. ఈ రోజు రాత్రేనా? అన్నయ్య వచ్చేలోగా గాజు విడిపించేస్తానని మా అక్కకి మాట ఇచ్చానే. దానికి ఇదే ఇచ్చివచ్చు కదరా. అది మంచి ఐడియానే. నాన్న, నువ్వు వాడికి బుద్ధి మాటలు చెప్పినా, ఏ గుళ్ళోనో తాయెత్తు కట్టినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు. వీడి వల్ల ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాను. ఊరంతా అప్పు చేశాడు. వాడి దగ్గర నా చెడ్డ అలవాటు ఎప్పుడు వాడినిచ్చి దూరం అవుతుందో అప్పుడే వాడు బాగుపడతాడు. అవును, అదే నేను అనుకుంటున్నా. ఆ మాత్రం కూడా వాళ్ళకు తెలియలేదా? 45 ఏళ్లుగా కుటుంబం అంటూ లేకుండా తిరుగుతున్నాడే మీ తమ్ముడు ఓ సురేష్, వీళ్ళ చిన్నాన్న. చాలు చాలు. వాడి ఈ ఇంట్లో ఎక్కడ కనపడినా చెయ్యిలో కాళ్ళు ఇరిసేమని చెప్పాను కదా. అది బానే ఉంది, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మరొక విషయం, నేనిక్కడికి వచ్చానని తెలిస్తే తను ఈ గడప కూడా తొక్కుండేవాడు కాదు. ఈసారి మాత్రం వాళ్ళిద్దరిని చూడకుండా వెళ్ళను. ఇలా చూడండి, వైన్ షాప్ ముందు పోరాటం జరిపేందుకు మీరే మనుషులు పంపించారని అందరూ అనుకుంటున్నారు. అవును, అది మన రాష్ట్రానికి అత్యవసరమైన ఒకటే కదమ్మా. మనం అది తాగటానికి టౌన్ వరకు వెళ్తున్నారు కదమ్మా. ఏమ్మా చెప్పండి. అప్పు చేసేనా మీకు కావలసిన సరుకు శివ ఇస్తున్నాడు కదా, ఏమంటారు? వస్తున్నా. ఏమండి, తను చెప్పింది విన్నారుగా? మీరే వాడు చేసే పనులకి హెల్ప్ చేస్తున్నారంటోంది. వాడికి టైం బాగోలేదు. జాతక ప్రకారం వాడికి 7 నాటి శని. ఇప్పుడు వాడు కష్టపడ్డానో 6 మాసాల తర్వాత చూడు వాడు ఎంత పెద్దవాడవుతాడో నువ్వే చూస్తావు కదా. ఈ లాటరీ ఖచ్చితంగా నాకే కొడుతుంది. ఇదిగో నా డబ్బులు తీసుకోండి, బ్యాలెన్స్ ఇవ్వండి. చిల్లర లేదు కానీ ఈ పుస్తకం తీసుకుంటావా? అవన్నీ నాకు వద్దండి, నాకు చిల్లర కావాలి. అవసరం నీకు వస్తుంది. వద్దని చెప్తున్నానుగా, నాకు ఈ బిస్కెట్ చాలు. జాడీ పగలగొట్టొద్దు. స్టైల్ గా తింటూ ఉండొచ్చు కదా. కుక్కకు బిస్కెట్ ఇవ్వద్దు. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నోరు లేని జీవులకు బిస్కెట్ పెడితే పుణ్యం. నా మాట విను, ఆ కుక్కకు బిస్కెట్ ఇవ్వద్దు. నా మాట విను, ఆ కుక్కకు బిస్కెట్ ఇవ్వద్దు. కాసేపు మాట్లాడకుండా ఉండనా? మా ఇంట్లో కూడా కుక్క ఉంది, దానికి బిస్కెట్లు ఇలాగే వేస్తాను. అన్నీ నీకే వేయను, కొంచెం నేను తినాలిగా. చాలా బాగుంది.
అన్న ఎందుకన్నా మురుగుతోంది? నేను ముందే చెప్పాను కదా ఆ కుక్కకు బిస్కెట్ ఇవ్వద్దని. ఇక నువ్వు ఇస్తూనే ఉండాలి. ఇవ్వకుండా ఒక అడుగు కూడా పక్కకు వేయలేవు, లేదంటే కొండ పీకేస్తుంది. ఏంటి? అదిగో అక్కడ కూర్చున్నాడు కదా, నువ్వు రాకముందు ఆ కుక్కకు బిస్కెట్ వేసింది అతనే. డబ్బు లేదు కాబట్టి ఆ కుక్క చేతిలో ఇరుక్కుపోయాడు. నువ్వు వచ్చావు, తను తప్పించుకున్నాడు. వేయి, వేస్తూనే ఉండు. నువ్వు ముందే నాతో చెప్పుండొచ్చు కదా. నేను నీకు ముందే చెప్పాను, అయినా నువ్వు వేస్తూనే ఉన్నావుగా. సరే, అలాగే వేస్తూనే ఉండు. ఇలాగే ఇంకెవరైనా ఇరుక్కుంటారు. నాకు కావాలి. నోర్లేని ఇవి కదా అని బిస్కెట్ వేస్తే తెగలాగిస్తుంది. ఇక దేనికి ఒక బిస్కెట్ కూడా అయినా. ఏ బండాప్రా, ఆహా నిన్ను ఎక్కడ నిన్ను ఎతికేది? ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా కుక్కకి బిస్కెట్ వేసి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఎందుకు వేస్ట్ చేస్తుంటావు? అదేంటంటే ఆ బిస్కెట్ నాకు ఇవ్వరా? నేను చూస్తాను. వద్దన్నా, మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అన్నా, నేను ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను. పో తీసుకురా. ఈ రోజు నా టైం అదిరిపోయింది. ఈ కుక్క ఎటువంటిదిరా? అది చాలా సూపర్ కుక్క. తిను తిను, త్వరగా రారా. ఒరేయ్ దాసు, ధైర్యం ఉంటే ఇక్కడికి రారా. ఏయ్, ఏంట్రా చెప్తున్నావు? ఈ కుక్క కరుస్తుందా? బిస్కెట్ వేస్తూనే ఉంటే ఇది కరవదు. వేడాన్ని ఆపేసావంటే మాత్రం నిన్ను కరిచి పీకేస్తుంది. ఏం చెయ్యాలి? అది పడుకోవాలి. ఉంటుంది శివరాత్రికి. శివరాత్రి ఎప్పుడురా? 2 వారాల ముందే కదా ఇది ముగిసిపోయింది. ఇంకా 1 సంవత్సరం వెయిట్ చెయ్యి. మన ఊరికి బ్రాందీ షాప్ వచ్చేసింది. మన గ్రామానికి బ్రాందీ కొట్టొచ్చింది. అవును, పీకేఆర్ ప్రొఫెషనల్ కిల్లర్ రోనే. బై ద బై, హూ ఆర్ యూ? మహేంద్ర కుమార్, ఏమైంది? చెప్పిన పని. నా ఆపరేషన్ లో మొదటి ఘట్టం చాలా దిగ్విజయంగా జరిగింది. మేము వాడిని చూసాం. వెరీ గుడ్. ఇక మీదట వాడు అక్కడి నుంచి తప్పించుకోకూడదు. నా కంటి దృష్టి నుంచి వాడు ఎక్కడికి తప్పించుకోలేడు. ఏ నిమిషంలోనైనా మీ దగ్గరికి వాడిని తీసుకురావచ్చు. గుడ్. కానీ వాని ఒంటిపై చిన్న దెబ్బ కూడా తగలకూడదు. ఓకే? ఓకే బస్, మన తర్వాతి ప్లాన్? వాణ్ణి ఎలా ఎత్తుకురావాలో దాని గురించి ప్లాన్ వేద్దాం. అఫ్ కోర్స్. అందువల్ల మనిద్దరం ఈ గ్రామంలోనే నివాసం ఉండి వాడు ఏం చేస్తున్నాడో వాడి మీద దృష్టి సాగించాలి. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా వాడిని మనం ఇక్కడి నుంచి ఎత్తుకుపోవాలి. కానీ బస్, మనం ఎక్కడ ఉండాలి? దానికి ఓ దారి ఉంది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరిని మనం స్నేహం చేసుకోవాలి. అది నీ పని. నేనేమైనా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాను నీకు? పెద్ద డీల్ చేసేటప్పుడు మాత్రం మీరు చేస్తారు, తన్నులు తినేదానికి మాత్రం నేనా? నా భార్యకు తెలిసిందంటే మొహం మీద ఉమ్మేస్తుంది, తెలుసా? యూస్లెస్. ఈ సమయంలో నా చేతిలో తుపాకీ ఉంటే ఆ తుపాకీతో కొట్టి నేను చంపేశావాడిని. అమ్మా! ఏంటమ్మా? ఈ రోజు సౌమ్య పెళ్ళని ఎన్నిసార్లు చెప్పాలి? అది కాక పెళ్లి చూపులకు వేరే వస్తున్నారా? ఆ జులై వెదలు వస్తున్నారని ముందే చెప్పొచ్చుగా. అయితే నాన్నగారు నీతో చెప్పలేదా? నాకు ఉదయమే తెలిసింది. మంచి అబ్బాయి, MBA చదివాడు. నాన్నగారి దగ్గరున్న ఫోటోలో అతన్ని చూశాను. ఫోటోనా? మీరేం చెప్పినా సరే, నా ఫ్రెండ్స్ వస్తే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళడం గురించి తను చెప్తోంది. అది తన ఫ్రెండ్కి రోజు పెళ్లి. అయితే ఏంటి? తనని తీసుకెళ్లడానికి తన ఫ్రెండ్స్ అంతా వస్తారంటోంది. అయితే నిన్ను చూడ్డానికి వచ్చి మీ అమ్మని చూసి వెళ్తారా? నాకిప్పుడు పెళ్ళొద్దు. ఏయ్, నీ మనసులో ఏదైనా కోరుకుంటే దాన్ని అలాగే పెట్టుకో. మర్యాదగా నేను చెప్పేది విని అలాగే ప్రవర్తించకుంటే ఇద్దరిని చూడకుండా చంపి పాడేస్తాను. ఇద్దరి గురించి ఏమనుకుంటున్నారు? నీ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఇక్కడికి రావద్దని చెప్పు, లేదంటే మీ నాన్నగారు నాపై కోప్పడతారు. వీడే నా పెళ్లి కొడుకు, సత్యశీలన్. హలో, సత్య స్పీకింగ్. నేనే మీనాక్షిని. మీనాక్షా? ఏం మీనాక్షి? ఇప్పుడు పెళ్లి చూపులకు వస్తున్నారు కదా, ఆ మీనాక్షి. ఓ అర్రే, మీరా? ఇప్పుడు నాకు గుర్తుకొచ్చిందిలే. ఇంకా 20 minutes లో అక్కడ ఉంటా. అది ఈ రోజు రావద్దని నాన్నగారు చెప్పమన్నారు. ఏమైంది? తెలీదు. నాన్నగారు ఇక్కడే ఉన్నారు, ఇస్తానుండండి. నానా, నానా ఫోన్ వచ్చింది. ఎవరో? నా ఫ్రెండ్స్ నాన్న. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తానంటున్నారు. రావద్దంటే వినటం లేదు. నాకివ్వు, నేను మాట్లాడతాను.
హలో, నా కూతురు చెప్పింది వినపడలేదా? నువ్వు ఇక్కడికి రానవసరం లేదు. అది కాదు, ఇది మీనాక్షి ఇల్లేగా? అవును, వాళ్ళ నాన్న జవాన్ కేశవని మాట్లాడుతున్నాను. ఆ, ఆ, ఇలా సడన్ గా చెప్తే అసలు మర్యాదగా ఉంటుందా చెప్పండి? ఏరా రాస్కెల్, నువ్వెవరా నాకు మర్యాద నేర్పించడానికి? పొరపాటున కూడా మీలో ఎవరినైనా పంచాయతీలో చూసాననుకో, అందరినీ కోచి పడేసాను, గుర్తుంచుకో. ఉండట్రా. ఛే, ఇది ఒక తింకర కుటుంబమే. వాడు భయపడ్డాడు. ఈ జవాన్ కేశవ్ గురించి తెలిసినట్టు లేదు. ఇక నుంచి ఈ ఏరియాకి రాడు. అయితే నేను వెళ్ళి రెడీ అవ్వనా నాన్న? వెళ్ళమ్మా, వెళ్ళు. ఏదైనా మంచి శారీ చూసి కట్టుకో. నా కూతురు ఎంత మంచిదో ఇప్పుడే నాకు బాగా తెలిసింది. దేవుడా, నా మీనాక్షి ఈ రోజైనా నా ప్రేమని అంగీకరించాలి. దానికి నువ్వే దారి చూపించాలి. గాజువాక పిల్ల గాజులో లంగాదా గాజువాక. ఆ? ఓరే శివదాసు, నా మనిషిని పికప్ చేస్తున్నావేంట్రా? ఓరి దేవుడో, నాశనంగా పోతాడు. ఏం చేస్తాను చూడు, నువ్వు అయిపోయావురా. అది సరే, రేపు మనం ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందావా? లేదు, ఈ రోజు నేను తొందరగా వచ్చింది. నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయారు, అందుకే. నీకు నాన్నున్నాడుగా, వాడికి ఇలాంటిది ఏదైనా జరుగుతుందా? ఏయ్, ఇలా చూడు, మా నాన్నగారిని ఏమనుకో. ఆ, ఇలా కామెడీ చేయటం ఆపేసి అప్పు తీర్చే వ్యవహారం చూడు. అలా కాకుండా నా వెనకాల వచ్చిన ఏ ప్రయోజనం లేదు. దిగులు పడకు, అన్ని అప్పులు అతి త్వరలోనే తీర్చేస్తాడు. ఏమవుతుందో ఏమిటో. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మిలిటరీ మ్యాన్ దగ్గర చాలా డబ్బుంది కదా. ఏమి, భగవంతుడు మీ నాన్నకి అన్ని ఇచ్చాడు, కానీ ఒక్కటి మాత్రం ఇవ్వడం ఏంటది? మర్చిపోయి తెలివి. అదిగో చూడండి, అదిగో చూడండి, ఎక్కడ? అక్కడ చూస్తున్నారుగా ఎలా మాట్లాడుకుంటున్నారో. ఇప్పుడైనా నమ్ముతున్నారా? ఇప్పుడు మీరో మీ అమ్మాయో తేల్చుకోండి. వచ్చిన పని అయింది. ఏం అక్కర్లేదు. అరే, నేను ఏం చెప్తా? వీడికి ఎలా తెలిసింది? ఎక్కడికి పారిపోతున్నావు? వెళ్ళు, బండి త్వరగా. స్టార్ట్ అవడం లేదే. నా కూతురుతో ఏం మాట్లాడుతున్నావు? బండి స్టార్ట్ అవడం లేదన్నాను. వీడు నీతో ఏం మాట్లాడాడు? నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. ఏయ్, నోరు మూసుకొని ఇంటికి వెళ్ళవే. భలే చెప్పారు. నేను ఇంటికి బయలుదేరుతున్నాను. నా కూతురి మనసు మార్చి తన్ని తీసుకెళ్లిపోవాలని చూస్తే ఈ కేశవ్ గురించి నీకు తెలిసినట్లేదు. డబ్బు విషయంలో మీ నాన్న నన్ను కోర్టుకు ఈడ్చినప్పటి నుండి మన రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. వాళ్ళ ఆస్తి పోస్తులన్నీ తీసుకుని వాళ్ళ కోసం కేసేసి ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? నువ్వు కాస్త మూసుకుని పోతావా? నేను వెళ్తాను. రేయ్, ఆ? నాలో నిద్రపోతున్న మృగాన్ని లేపాలని చూడకు. రెండు కప్పలను పెట్టుకుని ఏం సీన్ ఏంట్రా వేస్తున్నాడు? నసుకుతున్నావు? అదే మీనాక్షి నాకిచ్చి పెళ్లి చేయకూడదనే అనుకుంటున్నావా? అనుమానమే లేదు. నీలా డబ్బు కక్కుర్తి పడే వాళ్లకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయను. హలో మావయ్య, నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తాను. నీకు రాబోయే పెళ్ళాం మంచిది కాదు, ముసల్దై ఉంటుంది. సురేష్, సురేష్, సురేష్! ఎందుక ఎలా అరుస్తున్నావు? నన్నేమైనా వేలంలో వేసేస్తావా? అయ్యో, మన శివాకు లాటరీలో బహుమతి గెలిచాడు. 50 లక్షలు కారు. సురేష్, టీ కొట్లో టీ తాగుతున్నప్పుడు లాటరీ కొట్టి సుసేంద్రని చెప్తే నా చెవులతో నేను విన్నాను. కొంచెం దూరంగా వెళ్ళు. ఒక డొక్కు సైకిల్ పెట్టుకుని ఉదయాన్నే వచ్చావు. నువ్వు బ్లేడ్ దాసే కదా? మీ నాన్నే మాట్లాడుతున్నారా? ఒరే బుద్ధి లేనోడా, నీకెంతో బాకీ ఉన్నాను కదరా. ఆ దొంగ నోట్ బుక్ తీసుకుని నీ డొక్కు జీపులో ఎంతవరకు రాగలవో రా. మా దాసు ఎంతమంది బాకీ ఉన్నాడో వాళ్ళందరినీ కూడా తీసుకురా. నీ బుర్రకెక్కిందా ఎదవా? మీ అందరితో కోటరే మాట్లాడదే. అవును సురేష్, శివాని మనం ఎక్కడికి వెళ్ళి వెతుకుతాం? వాడు ఇంట్లో లేడు. అందుకేనయ్యా డొక్కు దాస్ బండి. వాడు బయలుదేరి రానివయ్యా. రామకృష్ణ, నేను దేవాని. నాకు 2 సంవత్సరాలు లీవ్ కావాలి. నీకు వీలు కాలేదంటే చెప్పు, నేను రిజైన్ చేస్తాను. నేను ముందులా కష్టపడి పని చేయాల్సిన అవసరమే లేదు. అన్నట్టు నీకు డబ్బు ఏమైనా కావాలంటే చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. సరే సరే, నాకు మరో కాల్ వస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏ పైకి ఎక్కి కూర్చున్నావు? ఇది అడగడానిక ఇంత దూరం వచ్చారు? అవును, శివ ఎక్కడా? అదిగో అక్కడ ఉన్నాడు. శివ, పిల్లాడు. పదరా, బండి తీ, త్వరగా. ఆ, ఆ. ఒరేయ్ ఏ, దాసు, శివ, ఆగు, నా బంగారు ఆగు. కోట ఆగరా. ఏ, శివ, ఆగు. ఆగు. ఒరేయ్, నా మాట వినరా. మీరేం చెప్పదు అని నాకు తెలుసు. పారిపోవద్దురా, నా మాట వినరా. ఆగరా. ఏ, ఏయ్, శివ, నీకేం నా తెలుసు? ప్రియమైన సోదరులారా, అక్క చెల్లెలారా, నేను మీకు విన్నవించేది ఏంటంటే ఒకే ఒక విషయాన్ని. ఇంకా మనం ఇలా చూస్తూ ఊరుకునే ఉంటే ఏ, ఏ, బండి తిప్పురా, బండి తిప్పు. ఇది మనందరం ఏకమై పోరాడాల్సిన సమయం. మీ మద్దతు నాకు కావాలి. మన అభివృద్ధిని అయ్యో, నిన్ను ఊరికే వదిలిపెట్టాను.
అమ్మా అయ్యో ఇలా కొట్టి వెళ్ళిపోయాడు వాడు. ప్రజలారా దీన్ని గమనించారా? ఇదంతా ఎదురు పక్షం వాళ్ళ దాడి. ఏమయ్యా? ఏమైంది? ఒక బండి నన్ను గుద్ది వెళ్ళింది. ఓ అలాగైతే శివదాసే గుద్దుంటాడు. మీరేం భయపడకండి, హాస్పిటల్కి వచ్చాడు నేను చూసుకుంటాను. మీరు తిన్నగా శివదాస్ ఇంటికి వచ్చేయండి. వాడు ఎక్కడికి వెళ్ళి సచ్చాడో తెలియట్లేదే. ఏ శివ, ఒరేయ్, ఆగరా. ఆగరా, నా మాట కాస్త వినరా. ఒరే ఆగరా, నేను నీకు విషయం చెప్పాలి. బండి ఏ, ఆపరా. నీకు ఒక విషయం చెప్పాలి. బండి ఆపరా. ఏ బండి తిప్పరా. ఏ శివ, బండి ఆపరా, మెల్లగా పోరా. ఇది గట్టిగానే ఉంటుందా? ఏనుగు తొక్కినా ఇది పగిలిపోదండి. ఇదిగో తీసుకోండి. ఏనుగు తక్కినా కూడా పగిలిపోదని ఊర చెప్పా. మూసుకో పోరా. ఏమండి, ఒక బైక్ ఏమో నీ పక్క వెళ్ళిందా? ఆ, ఆ. సరే ఈ అడ్రస్ కి వచ్చేయండి, మీ డబ్బులు ఇప్పించేస్తాను. బండి తీవయ్యా. ఒరే దాసు ఆగరా. ఏ శివ, కొంచెం మెల్లగా పోరా. వీడెందుకు ఈ అడవిలోకి వచ్చాడు? ఏదో దారి తప్పు వచ్చి ఉంటాం, చూసుకుంట్రా. చూడు చూడు. అవును, ఇది మన జానులాగా ఉంది కదా. ఆ? మన పక్కవి జాను. సెటప్. ఇది స్నానం చేస్తే చూడ్డానికి అంత అర్జెంట్గా వచ్చేసాడు. అయ్యో అయ్యో, నా నడుము విరగొట్టేశాడే. ఎవరైనా రండి, త్వరగా రండి. ఊరికే అరవకండి, ఏదో తెలియకే కదా గుద్దేశాను. నేనిక పనికి వెళ్ళలేనే. అవునవును, ఇవిడ బ్యాంక్ మేనేజరు. అయ్యో, మర్యాదగా డాక్టర్ కి ఇవ్వాల్సిన ఫీజు ఇవ్వలేదంటే అంతే. ఎంత అవుతుంది? ఒక 500. లేదు లేదు, 5000. ఏంటి 5,000? నువ్వు తిన్నగా మా ఇంటికి వచ్చాయి 1000 ఇప్పిస్తాను. మన కుటుంబంలో ఇంతవరకు రానిది కదా ఇది. ఏంటి 10,000? కాదు పిచ్చి. ఏరా, నీకు ఈ లాటరీలో 50 లక్షలు మారుతి గారు బహుమతిగా వచ్చింది కదా. మీ చిన్నానికి పిచ్చి కాకపోతే మరి ఏం ఆ, పడుతుంది? లాటరీ కొట్టిందా? హా? అవును, నీకు లాటరీలో బహుమతి గెలిచావని సుచేంద్ర చెప్తే నేనే విన్నా. నువ్వు ఆ టికెట్ ఎక్కడ పెట్టావురా? నేను అది దాన్ని అలమార్లో పెట్టాను. ఏం వెతుకుతున్నాడు? ఎక్కడ పెట్టానబ్బా? నిదానంగా వెతుకు, తప్పకుండా ఇక్కడే ఉంటుంది. ఒకవేళ చిన్నాన్న ఇంట్లో పెట్టాడేమో. లేదు, నేను అక్కడేం పెట్టలేదు. ఒక్క విషయం చెప్తా వదినా, నేను వీళ్ళలాగా చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నయ్య ఏమో నన్ను ఏటి స్థానానికి తనతో పాటు తీసుకెళ్లారు. ఒక రోజు ఏంటంటే నేను గట్టు పట్టుకొని ఈత కొడుతూ ఉన్నాను. పొరపాటున నేను ఆ గట్టును వదిలేశాను. నేను నీటిలో మునిగిపోతున్నప్పుడు అన్నయ్య వెంటనే వచ్చి నన్ను చేత్తో పట్టుకుని తీసుకొచ్చి గట్టు మీద పెట్టారు. ఇదంతా నిన్న జరిగినట్టే ఉంది. అవన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. కోవిలికి వెళ్ళడానికి ముందు ఒక్కసారి అన్నం దర్శించుకుపోదామని వచ్చాను. నువ్వే గుడికి వెళ్తున్నావా? వైన్ షాప్ కు వెళ్లే ముందు ఒకసారి కోవిలికి కూడా వెళ్తాను. ఏమయ్యా, కొలను సౌత్ వైపుగా అది ఉందా? తూర్పా పడమరా అని అక్కడ పడుకున్నాడు చూడు, ఆయన అడుగు, ఆయన చెప్తాడు. రే ఎక్కడరా దొరికింది? అమ్మా అయ్యయ్యో. మురికి చేతులతో ఈ బాకీలన్నీ ఎలా తీరుస్తావు అన్నది నాకు ఇప్పుడే అర్థమైందిరా. నీకు ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్తానురా, ఇలా డబ్బు వచ్చిందని పొగరగా ఉండకూడదురా. ఎంత మర్యాదగా ఇలా వంగి వంగి ఉంటావో నీకు అంత గౌరవం దక్కుతుందిరా. అదో లాటరీ సుచేంద్ర వచ్చేసాడు. రమ్మనండి. రండి. ఇలా ఇవ్వు. ఇదిగో తీసుకో. దీన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి నీకు కావాల్సిన కమిషన్ తీసుకుని మాకు రావాల్సింది ఇచ్చేయి, సరేనా? త్వరగా తీసుకో. కమిషన్? శివదాస్ కు లాటరీలో వచ్చిన కమిషన్. అది సరే గానీ లాటరీ వచ్చింది ఈ శివదాస్ కు మాత్రం కాదు, బార్బర్ శివదాస్ కి. నువ్వే కదా చెప్పావు దాసుకు లాటరీ కొట్టిందని. నేను శివ మట్టిగా అనుకున్నాను. లాక్ కొట్టినంటే పళ్ళు ఊడిపోతాయి. నోట్లో పళ్ళు ఊడిపోతాయి, జాగ్రత్త. సరే పోవయ్యా, పో. వెళ్ళవయ్యా. నువ్వెందుకు రా ఒంగో నిలబడతావు? ధైర్యంగా నిలబడు. అన్నాయ్. నీ నోట్లో ఫినాయిల్ కొట్టాలి. పక్క విద్య అనకతో మనం ఏం చెప్పాం? మీరే కదా 16,000 నాకు ఇస్తాను. జ్ఞాపకం ఉంది, నీకు జ్ఞాపకం ఉందా లేదని. మల్లుడు, ఆయన మీ మామగారేగా. ఏంటమ్మా నల్ని, నీకోసం చీర తీసుకొచ్చాను. రేయ్, వాటిని లోపల పెట్టరా. అరటిపళ్ళు అంటే నీకు ఇష్టం కదా, అందుకే 25 కిలోలు తెచ్చాను. పల్లుడు శివదాస్, ఈ అరటిపళ్ళలో కెమికల్స్ వేయలేదు, వీటిలో నా ప్రేమ అంతా కలిపి పండించారు. చాలా రుచిగా ఉంటాయి. ప్రేమ సార్? లేదురా, రుచిగా ఉంటాయి.
నువ్వెప్పుడు చెప్తుంటావు కదా వేరుశనగలంటే నీకు చాలా ఇష్టమని నీకోసం మామ తీసుకొచ్చాడు. తీసుకో. ఇంకేమైనా తిండ్రా. పట్టుకొచ్చావా? ఉండవయ్యా, నీకు వేరే ఉన్నా ఇస్తాను. బాబు శివదాస్, కోపంలో ఈ మేనమామ నిన్నేదైనా పొరపాటుగా అనుంటే నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఇదంతా నీ మంచి కోసమే. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఒరే, నీకు మంచి కాలం వస్తున్నప్పుడు నీ మేనమామ నీ పక్కలో లేకుంటే ఏమనుకుంటారు చెప్పు? ఇక మాట్లాడరు, చేతల్లోనే ఉంటుంది. ఇలా రారా, లాటరీలో ఎంత వచ్చిందిరా? 50 లక్షలు. ఓ లాటరీ వచ్చింది ఇతనే కాదు, మరి ఎవరికే? బార్బర్ శివదాస్కి. ఆ? ఓయ్, నీకు ఇది మాత్రం కావాలా? ఇవ్వు. ఇవయా, ఇలా రా. ఓ అరటిపళ్ళ గెలని ముందు తీసుకుని బయటికి రా. రేయ్, నువ్వు జీవితంలో ఎప్పటికీ బాగుపడవురా. నా గురించి ఏమనుకుంటున్నావురా? నీకు లాటరీ తగిలిందని ఎగురుకుంటూ వచ్చాననుకుంటున్నావా? కేశవ, నువ్వు వాడితో ప్రేమగా మాట్లాడు మరైతే చూడు. కావలించుకొని ముద్దు పెట్టనా? అయ్యో, నా కళలన్నీ కొల్లలుగా మారిపోయాయి. ఓ. అమ్మో, ఓ నాయనో, వీళ్ళందరినీ ఎలా సమాధానపరచాలి? ఇలా చూడండి బాబాయ్, ఏదైనా సరే ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. అక్కడికి సరే వెళ్ళి తను నాథరా. తినద్దు. ఏమయ్యా దాసు, చెప్పండి సురేష్ అన్నయ్య. నేను ఫోన్లో నిన్ను బాగా తిట్టానయ్యా. అదంతా సమస్య కాదు. చాలా చాలా చెడ్డ మాటలు కూడా మాట్లాడాను. అది అప్పుడే మర్చిపోయాను. సరే, అది వదిలే. నేను ఇంకో విషయం కూడా నీతో చెప్పాను. అవును, వీళ్ళందరి దగ్గర తీసుకున్న అసలు వడ్డీ డబ్బు ఇవ్వాల్సిందే. అలా నేను చెప్పానా? అవును. అలాగైతే ఒకటి చెయ్యి, ఇది నువ్వు మర్చిపో. ఎక్కడ వాడు? ఎక్కడ ఎక్కడ? ఇదేరా నేను చెప్పిన ఇల్లు. ఈ డేటర్ ఒంగొంగి వెళ్తున్నాడు. మాట్లాడకుండా రండి, ఈ ఇంట్లో అన్ని వసతులు ఉన్నాయి. రండి. బాస్, ఏంటి బాస్, మనందరం రైలు ఇంజన్లో వెళ్తున్నాం. చూడండి బాస్, ఇక్కడ ఏసీ ఉండదు అనుకుంటున్నాం. ఎస్, చాలా పేదవాళ్ళ హౌస్. సురేష్ అన్న, సురేష్ అన్న. బాస్, ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? క్వార్టర్కి వెళ్తున్నాడేమో. ఓహ్, క్వార్టర్ అలాగా? సరిపోద్ది. పాపం హౌస్ వానరు. దాసు, ఇక్కడికి వచ్చి నిలబడ్డావా? నేను ముందు పక్క వచ్చి చూశాను, అప్పుడు కనపడలేదే. ఆ తర్వాత ఇటు పక్క వచ్చి చూశాను. నువ్వు గుమ్మం వైపు వెళ్ళొద్దే. అవును, నువ్వు బాగానే ఉన్నావా? ఇక మీద నువ్వు తప్పించుకోలేవు సురేష్. ఇక్కడ ఇడ్లీ దోశ ఏమీ లేదు, ఉప్మా మాత్రమే చేశాం. అది నేను చెప్పడానికి రాలేదు. ఆ, నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బు ఎప్పుడు ఇస్తావు? ఏదైనా పని చేసుకుని బతకొచ్చు. అవును, నువ్వేం చెప్తున్నావు? ఏం చెప్పలేదు. నీవు ఇవ్వాల్సిన డబ్బులో సగం డబ్బు నాకు దొరికింది. నిజంగానా? అవును. ఆ, వాళ్ళు వస్తున్నారు. యాక్షన్. అలాగే, ఆ విధంగానే అలాగే చెయ్యి. అవును, వీళ్ళంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? వీళ్ళు అడవ మనుషులా? ఐఎమ్ డైరెక్టర్ PKR. ఐఎమ్ అసిస్టెంట్ డైరెక్టర్. ముందు ఆయన ఎవరో తెలుసుకుంటాను, తర్వాత నీ దగ్గరికి వస్తాను. ఇది సూపర్. సురేష్, వీళ్ళు ఇంట్లో కొన్ని రోజులు ఉంటారు. ఈ ఇంట్లో? అవును, వాళ్ళ ఇంట్లో అద్దెకుండడానికి ముందుగానే నేను డబ్బు తీసుకున్నాను. బై ద వే, ఆ, మేము ఇక్కడ ఉండాలంటే కావాల్సినప్పుడు వస్తాం, లేదంటే వెళ్ళిపోతాం. మీరు అనుకున్నప్పుడు అలా మా మీద ఎక్కకపోతే సరే. అవును. ఏం చెప్తున్నావు? నువ్వు వెళ్ళి తలుపు తెరవరా? వెనకాల తలుపు తెరిచే ఉంది. వెనక తలుపు కాదు, ఎదర తలుపు తెరువు. ఈ ఇంటికి మేము ఇచ్చే అద్దె చాలా ఎక్కువే. డబ్బు సమస్య కాదు. చేతిలో డబ్బులు లేవా? అది కాదండి, డబ్బులు వస్తాయి పోతాయి. మీకో విషయం తెలుసా? నేను సౌదీలో అలా ఇలా అటు ఇటు వెళ్లి 35,000 జీతం తీసుకునేవాడిని. అవన్నీ ఒక రోజులు. సరే రండి రండి. అటు ఇటు నడిచినందుకు 35,000 జీతం. ఊరికే నడిచినందుకు కాదు, ఆ. ఇక్కడి నుంచి అటు వెళ్ళేటప్పుడు సిమెంట్ మూట ఉంటుంది ఎత్తిపైన, అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు హాలో బ్లాక్ ఓ, ఉంటుంది అదే ఎత్తిపైన. విషయం. ఏమయ్యా, ఇక టీవీ ఏం లేదా? నేను ఉండే చోట కనీసం 15 టీవీలైనా ఉంటాయి. ఒకే ఇంట్లో 15 టీవీలా? ఇంట్లో కాదు, ఆ? మేము రైల్వే స్టేషన్ లో ఉన్నాం. అది చెప్తున్నారు. అదే విషయం. నేను చాలా కథలు రాసింది రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్ లోనే. వీడు నాకు అసలు అర్థం కావడం లేదు. నాకే అర్థం కాలేదు, మీకెలా అర్థం అవుతుంది? ఇప్పుడు చెప్పారు కదా, అదే కరెక్ట్. ఇక్కడ అప్పుడప్పుడు పడుకోవడానికి ఇంకోరు కూడా వస్తారు. వాడి పేరేంటంటే దాసు అని అంటారు. వాడు ఉండడం వల్ల మీకు ఏమైనా సమస్య? అంత సమస్య కదన్నా. సార్, ఈ ఇల్లు మీకు నచ్చిందా? సారీ బ్రదర్, ఇది ఒక ఇల్లా? ఇందులో ఏసీ లేదు, సర్దుకుపోదామంటే కనీసం టీవీ కూడా లేదు, టైం తెలుసుకుందామంటే గడియారం కూడా లేదు. అయ్యో, ఉన్న కాస్త మెదడు కూడా దెబ్బ తగిలింది. నో 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 నో, ఇటువంటి చోట కూర్చొని కథ రాయడం నా వల్ల కాదు. నా అడ్వాన్స్ మీద ఉంటే తిరిగి ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. డబ్బులు తీవయ్యా. అయితేను అలా అంతా మాట్లాడితే కుదరదు మాకు. బాగా చెప్పారుగా. డబ్బులు తీ.
ఆహా, ఆ, మళ్ళీ దాసు దగ్గర బాబాయ్ ఇరుక్కుపోయాడు. నైస్ గా ఎస్కేప్ అయిపోవాలి. ఒరే దాసు ఒక్క నిమిషం ఉండండి, వచ్చేస్తాను. ఇక్కడే ఉంటున్నాడు వాడును. పాపం, చాలా పేదవాడు. ఉమ్. ఏంట్రా ఇప్పుడొచ్చావు? ఏదైనా పెద్ద అదంతా సమస్య? తర్వాత చెప్తాను, ఇలా రా. మనం ఇక్కడే ఉండి వీడిని వాచ్ చేయాలి. రై, ఆ డబ్బులు ఇవ్వరా. మీరు చిన్నపిల్లాడండి, ఏదో తమాషా కన్నారు. మీరు సీరియస్ గా ఏమి తీసుకోకండి. మేము ఎక్కడికి వెళ్ళగలమో చెప్పండి. అవును, తలుపుల దగ్గర నుంచి అన్ని బాగున్నాయి. Thanks for God. నేను వెళ్ళి వాడితో వెళ్ళి సమాధానం చెప్తాను. ఆ? ఆ, మన ఆపరేషన్ తర్వాత భాగానికి మనం వచ్చేసాం. భగవంతుడు చాలా గొప్పవాడు. మనం ధన్యవాదాలు చెప్పుకుందాంరా. ఒరే, ఓవర్ చేయకరా. ఈనాళ్ళకి మన అదృష్టం కలిసి వచ్చినట్టుందిరా. అది ఎలా వచ్చిందో చెప్పండి బాబు. ఒరే, నేను ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని నువ్వు అనుభవించాలరా. అవి ఎవరు అడగకూడదు ప్రశ్నలో. ఈ వాళ్ళ నుంచి మన 4 కళ్ళు వాళ్ళనే కనిపెడుతూ ఉండాలి. అయ్యా, ఈ వయసులో మీరు మందు తాగుతున్నారు. ఒక్క ఆర్డర్ ఇవ్వండి. ఓ నాయనో, ఒక క్వార్టర్ తీసుకొచ్చే లోపు ఆ? అరే, నువ్వు మందు తాగావు కదా, ఆ మందు పేరేమో నీకు తెలుసా? దాని పేరు చెప్పుంటే ఈ మందు ఇచ్చేసి ఆ మందు తీసుకుని వెళ్ళిపోయి ఉండేవాడిని. ఆడ మత్తులో ఉన్నాడు, అందుకే కోరికగా ఉంది. ఇదిగో బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వండి. తీసుకో. ఇది తీసుకో. బ్యాలెన్స్ సరిగ్గా ఉందిగా. ఏంటి ఉన్నట్టుండి రేటు పెంచేశారు? రేపు నుంచి బ్రాండ్ మార్చేద్దాం. బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నారు? కొట్టానంటే అరే, ఇక్కడున్నారా? ఎందుకు వచ్చింది? మీరు భయపడకండి, నాకు డబ్బులు వచ్చాయి. ఎలాగా? ఎక్కడా? నేను ఇతనింటికి వెళ్ళి గొడవ పడ్డాను. ఒక వ్యక్తి వచ్చి నాకు కావలసిన డబ్బు ఇచ్చాడు. ఓరి భగవంతుడు, అన్నయ్య ఉంటాడు. మీరు అక్కడ గొడవ వేసింది ఎవరైనా చూసారా? అవునవును, నేను గొడవ చేసింది అందరూ చూశారు. డబ్బు చేతికి రాగానే నేను వచ్చేసాను. డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగారా? నేనేమీ చెప్పలేదు, కానీ ఆయన మనసులో ఏదో అనుకున్నారనిపించింది. నేను బండితో మిమ్మల్ని గుద్దీశానని చెప్పచ్చుగా. నేనంత వివరంగా చెప్పలేదు. ఇక నేను వాళ్ళ ముఖం ఎలా చూడగలను? ఒరేయ్, ఒక పని చేయి, కొద్ది రోజులు మీ ఇంట్లో వాళ్ళని ఎవరిని నువ్వు చూడకో, అదే నీకు మంచిది. అవునమ్మా, ఎందుకు వచ్చావు? నేను ఒక ఆవు తీసుకుందామని వచ్చాను. నాయన, ఆడవాళ్ళు కూడా మందు కొట్టడం మొదలు పెట్టారు. సరే, మందు మాట్లాడచ్చు. బండి సరే, తీరా, బండి మాటలు గట్టిపెట్టి బండికు. బాబయ్య, అన్నయ్య వస్తున్నాడు. మీకు ఇప్పుడు సంతోషమే కదా? తీరా, ఇది త్వరగా టైంకి బండి స్టార్ట్ తీ. అవ్వదు. ఛ, కొంచెం కూడా సిగ్గు లేకుండా నడి రోడ్లోనే దుకాణం పెట్టేశారు. ఈ రోజు వీడిని నేను ఒరేయ్, బండి స్టార్ట్ అయ్యి రా, బాబాయ్, వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి పారిపోదాం. రండి, రండి, త్వరగా అరే, రండి. నువ్వేంటమ్మా, మా వెనకాల వస్తున్నావు? పో, నేను పో, పో. వస్తాను. తప్పించుకుంటారు. అయ్యో, అయ్యో. మర్యాదగా చెప్తున్నాను. అన్నయ్య, వద్దన్నయ్య. అన్నయ్య, ఏం చేయొద్దు. ఎవడో ఒకడు హత్య చేస్తానంటున్నాడు. మేము వాళ్ళని ఫాలో వాడు అవుతున్నాం. ఖచ్చితంగా చావకూడదు. వేస్తే మన ప్లాన్ అంతా పాడవుతుంది. ఫాలో మీ. వాడిని ఎలాగైనా మనం కాపాడాలి. రా. మా అన్నయ్య ఎంత వేగంగా పరిగెడతాడని నేను అసలు ఊహించలేదు. అతనికన్నా వేగంగా ఆ అమ్మాయి పరిగెడుతుందిరా. బాబాయ్, అటువైపు కాదు, ఇటు. సరే సరే. ఎలాగైతేనే అతని దగ్గర నుంచి మనం తప్పించుకున్నాం. ఇలా చూడు, నోరు మూసుకో, లేకపోతే ఏమంటారు నాకే తెలీదు. ఆ? వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? మీరెందుకు పరిగెడుతున్నారు? అది ఒక ప్రాపర్టీ కోసం పరిగెట్టాం. మీకు ప్రాపర్టీ గురించి చేసా బస్సా రాదు. మేమన్నీ సర్దుబాటు చేసేసాం. అదిగో చూడండి మీ ప్రాపర్టీ. అలా చూడండి. అక్కడ చూడండి, అదిగో అక్కడ. బాబయ్య, అన్నయ్య, ఏంటయ్యా ఇలా చేశారు? మీనాక్షి, మీనాక్షి, ఏంటండి? ఈ రోజు నాన్నగారికి ఏం దొరికిందో ఏమిటో. ఇక్కడికే వస్తున్నారు. ఏమే ఏంటే ఇది? ఆ? ఇది ఏంటని అడుగుతున్నాను. ఇది లెటర్ నాన్న. మరి ఇందులో ఏముంది అంటున్నాను. అది నాకెలా తెలుస్తుంది? లెటర్ మీ దగ్గరే కదా ఉంది. ఇలా చూడు, ఏమే నీకు అర్థమైందా? నీ గారాల పుత్రిక ప్రేమ లెటర్. ఈ లెటర్ నిన్నో మొన్నో వచ్చింది కాదు. ఇందులో ప్రతిరోజు తను ఏ అడ్రస్ తో వెళ్లాలో క్లియర్ గా రాసుంది. ఎవరేవాడు? నాకెలా తెలుస్తుంది? నువ్వు తెలియకుండానే నీ పేరు మీద లెటర్ పంపిస్తున్నాడా? నా లవ్ లెటర్ మిలిటరీ వాడు చూస్తాడేమో. మర్యాదగా నిజం చెప్పు, ఎవరేవాడు? అనవసరంగా నన్ను ప్రశ్న వేయకండి. నాకు తెలియదని చెప్తున్నాను కదా. ఏయ్, తానేదో శ్రద్ధగా పనిచేస్తుంటే మధ్యలో వచ్చి చెడగొట్టారు. టెన్షన్ అవ్వకుండా ఆ లెటర్ ఎవరు రాశారో వెళ్ళి తెలుసుకోండి. నువ్వు లోపలికెళ్ళే, నేను కనిపెడతాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు రాత్రి అందరూ భోంచేసి పడుకున్న తర్వాత నేను అక్కడికి వస్తాను. అరే, దొరికిపోయాం. నాపై నీ హృదయంలో ఉన్న ప్రేమతో నీ హృదయాన్ని తెరిచి పెట్టుకుంటావా ప్రేయసి? ఇంతలా చదువుతున్నాడే. తెరుస్తాన్రా, నువ్వెవరో కనిపెడతాను. నాన్న, ఇటు కిటికీ వైపు. నేనే మీ అబ్బాయిని.
శివ, నువ్వు చేసేది కొంచెం కూడా బాగోలేదు. నువ్వు చేసే పని వల్ల మా గౌరవ మర్యాదలు పోయినాయి. నీకు జానుకు ఏంట్రా సంబంధం? నాన్న, నా బండి బ్యాలెన్స్ తప్పి తెలియకేదో తన్ని గుద్దేశాను అంతే. అందుకే తను పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసింది అంతే తప్ప మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. ఆ అమ్మాయి వచ్చి ఇంటి దగ్గర గొడవ చేసినప్పుడు మా గౌరవమే పోయిందిరా. అరెరే, ఆ అమ్మాయి అన్ని మాటలు నేసిందా? టింగ్ టాంగ్. ఇది తీసుకుని మీరు 2 రౌండ్లు వేస్తే మీ దిగులంతా పోతుంది నాన్న. ఏమిటా దేవంగాడు అరిశాడు. ఎక్కడో వెళ్ళి దెబ్బలు తగిలించుకుని వచ్చాడు. ఓ అంతేనా? ఇదిగో నాన్న, తీసుకో. నానా, అయితే నేను బయలుదేరినా? దీనికి డబ్బులొద్దు. ఈ తావీదిని మొల్ల కట్టుకోరా. మన కులదేవతకి వెళ్ళి పూజ చేసి ఇచ్చిన తావీదిరా. నానా, నా నడుం చూడు. ఇలా నెలకో తాయి తెచ్చి కట్టుకోమంటే నేను అండర్వేర్ కూడా వేసుకోలేకపోతున్నాను. దీనికి బదులుగా నువ్వు నన్ను గుడిలోనే కట్టి పారేస్తుండాల్సింది. ఇది కూడా కట్రా. నేను ఎంత చెప్పినా అర్థం చేసుకో. సరే, ఇలాగివ్వు, కట్టుకుంటాను. నీకు ఒక విషయం తెలుసా? మన మీనాక్షికి పెళ్లి సంబంధం కుదిరింది. ఎరా, ఎద్దు కుడి తాగినట్టు తాగేవేంట్రా? అది మందురా. ఈ ప్రేమ గేమ వ్యవహారాలేవి నీకు వద్దని నీకు చిన్న ఎన్నిసార్లు చెప్పాడురా? తాగించాలే. రా, కొట్టదురా, కొంచెం నీళ్లు కలుపుకొని తాగరా. తాగనేయండి, మొత్తం ఎక్కేదాకా తాగనేయండి. మేనగోడల్ని పెళ్లి చేసుకోలేకపోయిననే బాధ నా మనసులో ఎప్పటికీ ఉందండి. అదేంటి? నా పెళ్లికి ముందు రోజు అదే నా మేనకోడలు పాలు వేసేవాడితో లేచిపోయింది. నీ చెల్లెలు పారిపోయింది. అంతకు ముందు నేను అసలు మందు తాగేవాడినే కాదు. ఇప్పుడు ఆ మందు లేకపోతే అసలు నేను బతకలేకపోతున్నాను. ఎప్పుడు మందు తాగాలనే ఉంటుంది. అది నీకు తెలుసా తెలీదా? కోరుకొండలో ఉండే మంచినీళ్ళని బ్రాంతిగా మార్చేశాడు యేసునాథుడు. కోరుకొండలో ఉండేదా? అదే విజయనగరం పక్కన ఉంటుంది, అదే కదా? ఒరే, అది ఏలూరు కాదురా, విజయనగరం. ఎక్కడుంటే ఏంటయ్యా? మంచినీళ్ళని బ్రాంతిగా మార్చారు లేదా? ఎందువల్ల దాన్ని సర్బత్తుగా మార్చలేదంటే గ్రామ వ్యవహారంలో చాలా మంది ఓడిపోతారు, వాళ్ళందరికీ బ్రాంతి అవసరమని అలా చేశారు. కరెక్టే కదా? అందుకే దానికి అంత పవర్ ఉంది. మీరు కొట్టండి. ఇంత గొప్ప మనిషి ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్తుంటే అవేవి నువ్వు వినవేట్రా? అందుకే కాలు మీద కాలేసి కూర్చున్నారు. ఏమి తెలివితేటలు, ఏం తెలివితేటలు. ఓ బాస్, నువ్వెంతో గొప్పవాడని ఇప్పుడే నాకు తెలిసిందే. ఈ సంతోష సమయంలో కటింగ్. ఒరే, నువ్వు మొత్తుగా తాగడం తేలేదురా. వీళ్ళు బాగా తాగిన తర్వాత వీళ్ళని మనం ఇక్కడి నుంచి ఎత్తుకుపోవాలి. వాళ్ళ ఒంటి మీద చిన్న గీత కూడా పడకూడదని మన ఓనర్ గారు చెప్పారు. సారీ బాస్, ఆ విషయాన్ని మర్చిపోయా. ఓ వెరీ గుడ్. బాస్, కొద్దిగా నీళ్లు కలపండి. మీ అదే మంచిగా ఆలోచిస్తున్నాను రా. బాబు చిన్నారే, ఇందా ఇంకొక రౌండ్ వేసుకో, వేసుకో. ఇందా ఇందా ఇందా. ఏయ్ ఏయ్ వేసే. ధైర్యంగా కొట్టండి. మెల్లగా 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 జాగ్రత్తగా తాగండి. నా మీనాక్షిని నేను ఎవ్వరికి వదిలేవను, ఎవ్వరికి వదిలేవను, ఎవ్వరికి వదిలేవను. ఎలాగైతేనే మన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు కావాలంటే అన్నకు వచ్చిన కట్టింగ్ వెయ్యి, లైట్ గా 60 ml. అలాగే నా మీనాక్షి. కాకిలాగా వంక చూసి కింద పడేసావే, ప్రేమ చూపులు చూసి నన్ను అదరగొట్టేసావే. కాకిలాగా వంక చూసి కింద పడేసావే, ప్రేమ చూపులు చూసి నన్ను అదరగొట్టేసావే. కళ్ళలు కదిలే అందం చెప్పలేకపోతున్నా, అన్నాకలి నీతో నేనున్నా. కాకిలాగా వంక చూసి కింద పడేసావే, ప్రేమ చూపులు చూసి నన్ను అదరగొట్టేసావే. మీనాక్షి కామాక్షి నీవే నాకు మహాలక్ష్మి.
విషయం ఏమో ఊరంతా తెలిసిన వేళ నీవు నా దానివి మీనాక్షి, మీనాక్షి నీవు నా దానివి మీనాక్షి. గుండెలోనే ప్రేమ నీకు చెప్పవచ్చు కాదు నువ్వు, గుండెలోనే ప్రేమ నీకు చెప్పవచ్చు కాదు నువ్వు. నేనే నీ వాడిని మీనాక్షి, మీనాక్షి నేనే నీ వాడిని మీనాక్షి. కాకిలాగా వంక చూసి కింద పడేసావే, ప్రేమ చూపులు చూసి నన్ను అదరగొట్టేసావే. మమిడి చోటు కింద కూర్చుని ఎన్ని కలలు కన్నామో, తాళి కట్టుకుంటే ఈ ఊరే సాక్షి మీనాక్షి, తాళి కట్టుకుంటే ఈ ఊరే సాక్షి. భయము ఎందుకు సుమంగలి నీకు, లేడి జింకగా రావా నువ్వు. భయము ఎందుకు సుమంగలి నీకు, లేడి జింకగా రావా నువ్వు. మనమిద్దరం ఒకటేగా మీనాక్షి, మీనాక్షి మనమిద్దరం ఒకటేగా మీనాక్షి. కాకిలాగా వంక చూసి కింద పడేసావే, ప్రేమ చూపులు చూసి నన్ను అదరగొట్టేసావే. మీనాక్షి కామాక్షి నీవే నాకు మహాలక్ష్మి, తనానే తన నానే నీవే నాకు మహాలక్ష్మి. నేను ఇప్పుడు ఎలాగైనా సరే తన్ని చూడాలి. వాడు ఈ టైంలో ఎక్కడికో వెళ్తున్నాడు చూడండి. అరే వాడు ఎక్కడ్రా? మన ప్లాన్ మొత్తం తెలుసుకున్నప్పుడు ఎస్కేప్ అయ్యాడా? వాడిని వదలకూడదు. ఫాలో మీ. నేను అప్పుడే చెప్పాను కదరా మనం తాకూడదు అని. బాస్ జస్ట్ నేను 99 వేసుకున్నా. ఏదో ఒకట్రా, అది వదిలే. మిస్టర్ బ్రోనో వీడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియటం లేదే. దానికోసం కదా వాళ్ళని ఫాలో అవుతున్నాం. ఓరి దేవుడా, మీనాక్షి నిద్రపోతూ ఉండుంటుందే. తన బదులుగా మావయ్య పడుకుని ఉండుంటే బాగుండేది. గేటు తెరిస్తే శబ్దం వినిపిస్తుంది. ఈ పక్కింటి కుక్కలు నిద్రపోవడం లేదు. దీని సహాయంతో ఎక్కేయచ్చు. ఎవరూ చూడలేదు, ఎవరు రాలేదు కూడా. ఇది తీసుకుంటాను, మళ్ళీ ఎక్కడానికి కావాలిగా. మిస్టర్ బ్రూనో వాడిని వెతుకో. బాస్ అలా చూడండి, వీడు మనకంటే పెద్ద దొంగలా ఉన్నాడు బాస్. వాడిని చూస్తే దొంగలించడానికి వెళ్తున్నాడు. అనవసరమైన విషయం. అంత మందిలో కూడా ఈ గోడ ఎలాగ ఎక్కాడు? బస్ వాడు గోడ దూకితే మన గేటు దూకుతాం. తల్లి 8 అడుగులుంటే పిల్ల 16 అడుగులు దాటిందంటారు. దాన్ని ఎలా కొలవాలి బాస్? ఇంకా సమయం ఉంది కదా, ప్లాన్ చేద్దాం. దానికంటే ముందు ఒకటి తప్పించుకుంటే మళ్ళీ మనం ప్లాన్ చేద్దాం. మన దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయి కదా. తర్వాత ఇంకో విషయం, నా ముద్దు పేరేంటో తెలుసా? ప్లాన్ కింగ్. నా ప్లాన్ ని కనిపెట్టలేని కొంతమంది అమ్మాయిలు ఒక ఇంట్లో పెట్టేసి వాళ్ళు అలాగే అలాగే నన్ను కొట్టడానికి వచ్చారని చెప్పబోతున్నాను. అలాగా? అందరూ నిద్రపోతున్నారు అనుకుంటాను. మీనాక్షి, ఇది కుంభకర్ణున్నే మించిపోతుంది అనుకుంటాను. మీనాక్షి, మీనాక్షి తలుపు తెరు. బాగా కొరకు పెట్టి నిద్రపోతుంది అనుకుంటాను. మీనాక్షి,
అయ్యో మధ్యన ఇదొకటి. ఏం నిద్రపోతుందిరా బాబు. అటువైపు వెళ్ళి చూస్తాను. బెన్ బెన్ మన్నా ఈ టైంలో బన్ ఎక్కడ దొరుకుతుంది? ఒరే తిన్నారు బన్ కాదురా, వంగమని చెప్తున్నాను రా బాబు. అయ్యో నా నడుము విరిగిపోయేలా ఉందే. ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో పోతుంది బాల్. అమ్మో మావయ్య లేచిపోయాడు. తుపాకీ శబ్దం వినిపిస్తోంది. ఏంటి అంబులెన్స్ వస్తుంది? మెల్లిగా తెంపండి. బాస్, భయపడకుండా దిగండి, నేనున్నానుగా. ఈయన మన డైరెక్టర్ గారు కదా, ఈయన ఎందుకు అంబులెన్స్ లో షూటింగ్ నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదయ్యా, ఇప్పుడేమైంది? అదేంటంటే ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ కోసం నిన్న రాత్రి బాగా ఆలోచిస్తున్నాను అని చెప్పి కింద పైన చూసి మేడం తిప్పారు చూసారా, అప్పుడు పట్టేసింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించి తీసుకొస్తున్నా. మరి కథ ఏమైంది? ఆ కథ నిన్న అయిపోయి ఉండాల్సింది. దానికి ఇన్ని మందులా? డాక్టర్ బాస్ కి హెవీగా ఏవి ఇవ్వద్దన్నారు, అందుకని చికెన్ పరోటా తీసుకొచ్చాను. సరే అవేవి కింద పడిపోయేటట్టున్నా. వెళ్ళు లోపల తీసుకెళ్ళి వెళ్ళు. బాస్ జాగ్రత్త, చిల్లి చికెన్ కింద శిష్యుడు అంటే ఇలా ఉండాలి. బాసును ఏమొచ్చి పస్తులు పెట్టి చికెన్ పరోటా తింటున్నాడు. ఇలా చూడు, నువ్వు కూడా నీ మెడను వచ్చేసి అంబులెన్స్ లో వద్దాం అనుకుంటున్నావా? కొంచెం తొందరగా తయారవరా. ఆ దాసు 8 గంటలకల్లా వచ్చేస్తాడు. వాడు వచ్చేలోపు మనం ఇక్కడ ఉండే అంచనాలు కూడా తెలియకూడదు. నేను ఎప్పుడూ రెడీ అయిపోయాను. అదే వాళ్ళు కనిపెట్టేట్టు ఏం చేయొద్దని ఆ రోజే చెప్పాను. బాబాయ్ దాసన్నయ్య వచ్చాడు. ఏంటి దాసు బాబా? ఎక్కువగా మాట్లాడకుండా అలా చూడు. దాసు చిన్న నా క్లాస్మేట్ అని చెప్తే అసలు ఈయన నమ్మలేదు. వీడు అంటాడు అలాగ అయ్యి ఉండదని. అది సరే, ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? 8 కదా అవుతుంది. 7 గంటల నుంచి మీరు ఇంటిలో ఉండరని నాకు ముందుగానే తెలుసు, అందుకనే వచ్చాను. లోపలికి వెళ్ళి ఉన్న సామాన్ని బయట పట్టుకురండి. అన్నయ్య పర్వాలేదురా, పక్కకి చెప్పు. నువ్వు పళ్ళు తోముకున్నావుగా. నా బాసు దాసన్నయ్య, వాళ్ళని వద్దని చెప్పన్నయ్య. డబ్బు ఇంకా రెడీ కాలేదు. ఒక్క 10 రోజులు టైం ఇవ్వండి, ఇచ్చేస్తా. ఒరే బ్రో, నువ్వెక్కడున్నావురా? నన్ను ఎత్తుకుపోతున్నారు, రారా. ఒరే దింపండి, జాగ్రత్తగా దింపండి. అలాగే ఆగండ్రా. ఆడు మనకు కావలసిన మనిషి, లోపల తీసుకెళ్ళండి. తీసుకెళ్ళరా. మెల్లగా త్వరగా తీసుకెళ్ళరా. ఇలా చూడు దాసన్నయ్య, ఒట్టుగా నేను 10 రోజుల్లో మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. లేదంటే ఈ ఇంటిని మీరే తీసుకోండి. నువ్వు చెప్తే సరిపోదు, మీ చిన్నాను కూడా చెప్పాలి. ఏంటి, ఏం చెప్తావు? ఖచ్చితంగా నువ్వు చెప్పింది నేను నమ్మొచ్చా? లోపలేం తేవద్దు, రండి బయటికి. ఇక మీద నా దగ్గర తప్పించుకోలేరు. హలో, అవును. ఏంటి, ఏమైంది? మన దేవాని పోలీసులు అరెస్ట్ చేశారా? అమ్మా, నాన్న, అన్నయ్య ఎందుకు పోలీసులు తీసుకెళ్లారు? ఎందుకు పోలీసు పట్టుకున్నాడో నన్ను అడుగుతావా? ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందిరా నీకు? నీ అప్పుల కోసం తన బంగారు గాజులు ఇచ్చింది. అది కాకుండా నీ గురించి అందరూ తప్పు చెప్తున్నా నేను నిన్ను నమ్మాను. నీ తోబుట్టునే నువ్వు మోసం చేసావురా. నువ్వు డబ్బు కోసం ఏ పని చేస్తావో ఇప్పుడు నాకు అర్థమైంది. నాన్న, అదేంటంటే ఇక మీదట నువ్వు ఇంట్లో ఉండొద్దు. వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళిపో. నువ్వు డబ్బు కావాలని అడిగినప్పుడు మా ఆయనే గాజులు ఇవ్వమన్నారు. అక్క, నువ్వు ఇచ్చినవి కవరింగ్ గాజులని తెలుసుంటే నేను తీసి ఇచ్చుండేదాన్ని కాదు. వాడిచ్చినప్పుడు ఇస్తాడు, నువ్వుగా అడగొద్దు అన్నారు. ఇప్పుడేమైందో చూసావా? నీ వల్ల ఆయన దొంగ అనిపించుకున్నారు. నువ్వు తన జీవితాన్ని నాశనం చేశావు. నీకు ఎప్పుడు హెల్ప్ గా ఉండే మీ నాన్నతోనైనా దీని గురించి చెప్పుండొచ్చుగా. అది చెయ్యకుండా కుటుంబ గౌరవాన్ని నాశనం చేయడానికి పుట్టావా? నేను కడుపు మంటతో ఏదో ఒకటి అడగ ముందు ఎక్కడి నుంచి వెళ్ళరా, వెళ్ళు.
నాన్న నన్ను కొట్టడం వల్ల తిట్టడం వల్ల నేను ఇప్పుడు బాధపడడం లేదు. మరి ఎందుకురా బాధపడుతున్నావు? 7-8 సంవత్సరాలుగా మా అన్నయ్యతో ఒక మంచి చెడు కూడా నేను మాట్లాడలేదు. అదే నీ బాధ. అది కూడా కాదు, నాకు తెలియకుండా మా అన్నయ్య నాకు అన్ని హెల్ప్లు చేస్తున్నాడని తెలియగానే నీకు సహాయం చేసినందుకు అతనే కదరా బాధపడాలి. నువ్వెందుకురా బాధపడుతున్నావు? అదే నిజమే. ఇలా చూడు బాబాయ్, నా వల్ల మా అన్నయ్య జైలుకి వెళ్ళాడు కదా, అది తలుచుకుంటుంటే అరే ఊరేసుకొని సద్దాం అనుకున్నాడు, తాడు తగిలి కింద పడి చచ్చిపోయాడురా. అది ఆడ తలరాత. అలాగే ఇవాళ వీడి జైలుకి వెళ్ళాలంది, అది ఆడ తలరాత. దాన్ని ఎవడో మార్చలేడు. బాబాయ్ నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే నరికి పోగులు పెడతాను. ఎక్కడైనా డబ్బు సంపాదించి ఈ అప్పు మొత్తం తీర్చేంత వరకు నేను ఇంటి గుమ్మం కూడా ఓరి తొక్కను. బుద్ధి లేని ఎదవా, అప్పులు తీరిపోతే ఇంకెందుకురా ఇంటికి వెళ్దాం? ఆ తర్వాత మనం రొమ్మిరుచుకుంటూ ధైర్యంగా రోడ్లలో తిరుగుతాం కదరా. అందువల్ల నువ్విప్పుడు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళిపో. నా చిన్న బ్రెయిన్కి తోచిందేదో నీకు నేను చెప్పాను. ఏదేమైనా నువ్వు నిజంగా అదృష్టవంతుడివే. కొట్టడానికి నాన్న లేడు, తిట్టడానికి బావలేడు, ఇంట్లోంచి వెళ్ళిపోరా ఎదవని చెప్పడానికి అమ్మ లేదు, అంతెందుకు ప్రేమించడానికి ఒక అమ్మాయి లేదు. ఇంతమంది నాకెందుకురా, వాళ్ళందరికీ కలిపి నువ్వు ఒక్కడ ఉన్నావు కదా, అది చాలు నాకు. ఏ సమస్య లేదు, ఎంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. ఎక్కడున్నారు? రూముకు మార్చేశాం. డాక్టర్ ఏం చెప్పారు? ఏ సమస్య లేదు, రండి. ఉదయాన్నే చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళు చూశారు, మైకంతో పడున్నారు. ల్యాప్టాప్ బ్యాగ్ లో మన కంపెనీ అడ్రస్ ఉంది. వాళ్ళు కబురు ఇచ్చారు, వెంటనే బయలుదేరిపోయారు. వెంటనే నన్ను నేను పిలవాల్సింది. బాగా ట్రై చేశాను, మీ లైన్ దొరకలేదు. అంతలా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఉన్న టెన్షన్ లో ఏం చేయాలో ఏది నాకు బోధపడలేదు సార్. ఇలా జరుగుతుందని అసలు ఎవరు ఊహించలేదు కదా. అలాంటి విషయం జరిగిపోయింది. రండి సరే రండి రండి వెళ్దాం. జీవా జీవా నీకేమైందిరా? అన్నా, జీవా అన్నా. ఇప్పుడు లేపకండి. ఈయనకి పాత విషయాలేవి జ్ఞాపకం లేవు. ఎందుకంటే 5-6 సంవత్సరాలుగా నేనే పర్సనల్ సెక్రటరీగా ఉన్నాను. నన్ను ఆయన మర్చిపోగలరా? వీళ్ళందరూ నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశాను, ఆయనకి ఏవీ జ్ఞాపకం లేదు. మన గురించి మన కంపెనీ గురించి కూడా ఆయనకేం తెలీదు. మైకంలోంచి బయటపడిన వెంటనే 2 సార్లు పారిపోవడానికి ప్రయత్నించారు. అందరం కష్టపడి పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టాం. టైం బాగుంది కాబట్టి మనిషి అయినా బతికారు. పేషెంట్ కి మీరేమవుతారు? ఐఎమ్ మహేందర్, కంపెనీ మేనేజర్. ఈమె అమ్మా. అవును, ఇతను బ్రదర్. హలో డాక్టర్. నా పేరు రఘు, డ్రైవర్ కమ్ మేనేజర్ని. మరైతే ఇతని తల్లి తండ్రి చిన్నాన్న ఎక్కడ? లేదు, పేషెంట్ అలా కలవరిస్తున్నారు. డాక్టర్, మమ్మల్ని తప్పించి ఇంకా ఎవరు అతనికి లేరు. ఓరి భగవంతుడా, నేను ఎక్కడ ఉన్నాను? కొంప తీసి మెంటల్ హాస్పిటల్లోనా? మిస్టర్ మహేంద్ర, కొంచెం రూమ్ కు రండి. సరే డాక్టర్. నకుల్, ఇప్పటివరకైనా బిల్లు మొత్తాన్ని సెటిల్ చేసిరండి. ఇదిగోండి. డబ్బున్న చోటు ఈ చోటు నుంచి బయటపడకూడదు. మైకా నుంచి బయటికి రాగానే తను అడిగిన మొదటి ప్రశ్న తల్లి తండ్రి ఎక్కడున్నారు అని. అందువల్లే నేను అలా అడిగాను. జీవాకు 10 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయింది. సంవత్సరం క్రితం జరిగిన యాక్సిడెంట్లో వాళ్ళ నాన్న కూడా చనిపోయారు. మీకు తెలుసు అనుకుంటాను, జీవన్ గ్రూప్స్ ఎండి రాజశేఖర్. నేను విన్నాను. ఆ యాక్సిడెంట్లో జీవా బ్రతకడం గొప్ప విషయం. మరి
మీతో వచ్చిన ఆవిడ ఆమె నా సిస్టర్ మాయాదేవి. రాజశేఖర్ తన వైఫ్ చనిపోయిన తర్వాత తన్ని రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్, ఎనీ ప్రాబ్లం? నథింగ్, సీరియస్ ఏం లేదు. పడ్డప్పుడు తలకు దెబ్బ తగిలింది, పెద్దగా ఏం లేదు, నయమవుతుంది. ఎనివే అంత బాగవుతుంది. 2 రోజులు ఆయన ఇక్కడుంటే మంచిది. భయపడ్డానికి ఏమీ లేదు. ఓం కాళీ ఓం కాళీ ఓం కాళీ ఓం శక్తి ఓం కాళీ ఓం శక్తి ఓం కాళీ ఓం భీం భీం. ఇప్పుడు గుర్తొచ్చిందా? అన్నీ గుర్తున్నాయి. చూశారుగా, ఇదే నా మంత్రశక్తి. అంత గుర్తొస్తే చెప్పండి, ఇదెవరు? నాకేం తెలుసు? ఈయన మొదటిసారి చూస్తున్నాను. మీరు అనుకుంటున్న వ్యక్తిని నేను కాదని ఎన్నిసార్లు మీకు చెప్పాలి? ఏంటి? ఇంకా సరిగా లేదా? అప్పుడు నువ్వెవరు? నేను మీతో చెప్పానుగా, నేను జీవాని. అదే, ఆ జీవన్ ఎవరు అని అడుగుతున్నాను. మీ బాబుకి బాబుని చెప్పొచ్చు కదా. వాడు పేరు మార్చేశాడు బాస్. ఐడియా, మన పేర్లు మార్చుకుందామా? ఒరేయ్, మనం పేరు మార్చుకుంటే వాళ్ళకలా తెలుస్తుందిరా. అవును, నువ్వు గొప్పడివు బాస్. వీళ్ళు మనం అనుకున్నట్టు మామూలు మనుషులు కాదురా. మనం చాలా జాగ్రత్తగా ఓకే బాస్. ఉండాలి. ఓం హ్రీం శ్రీం క్లీం క్లీం ఓం హాం. నాతో పెట్టుకుంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను. ఓం స్వాహ స్వాహ. సైతాను వెళ్ళిపో, సైతాను వెళ్ళిపో. నువ్వు వెళ్ళలేదంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఈ దెయ్యాన్ని తరివి కొట్టేస్తే మనకి తిరిగి డబ్బులు వచ్చేస్తుంది. ఏయ్, నోరు మూసుకుని గమ్మునుండ్రా. ఆడివ్వాల్సింది ₹1 కాదురా. ఎప్పుడు చూసినా నువ్వు టెన్షన్ చేస్తూనే ఉన్నావు. నోర్మైరా, వాడి దగ్గర నేను డబ్బు తీసి వదిలేదే లేదు. మేం విన్నది నదిలో దూకితే కాపాడడానికని, ఆ అమ్మాయిని పెళ్లి ఏయ్, ఒక్కటేస్తే నీకు. ఆపరా. చెప్పుకొచ్చారు సన్నాసి ఎదవలు వీళ్ళను. ఈ వ్యక్తి పూజ చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. మంచి సైక్రియాటిస్ట్ కి చూపిస్తే బాగుంటుంది. దానికి అంత అవసరం లేదు దేవా. ఈ స్వామి చాలా శక్తివంతమైంది. నువ్వు అనుకున్న విధంగా ఆయన ఫ్రాడ్ కాదు, అర్థం చేసుకో. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. వీళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు. ఇతను మంత్రగాడ, మోసగాడు. అవును, ఇదెవరో తెలుసా? ఎవ్వరూ తెలియదని నేను ముందే చెప్పానుగా. రే, నటనలో అందరికన్నా మించిపోయే నటుడురా. అప్పులోళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎంత గొప్పగా నటిస్తున్నావురా. స్వాహ. స్వామి, పూజ సమయంలో ఎవరూ మాట్లాడకూడదు, స్వామి కోపడతాడు. దేవుడు కోపం వస్తుందా? ఈ లోపు నేను 1కెళ్ళి వస్తాను. 2కు మాత్రం కాదులేండి, 1కే. అరే, నీకు రావటం లేదా? సురేష్ నిన్నే పిలుస్తున్నాను, వినపడం లేదా? లేదే, అసలు మీరెవరో నాకు తెలియటం లేదు. నా పేరు పరమశివం. మీరెవరో అసలు నాకేమీ తెలియటం లేదు. ఆహా, నీకు పిచ్చి పట్టిందా? అవునండి, మేమిద్దరం కలిసే కదా ఏట్లో దూకాం. నన్ను కూడా దెయ్యం పట్టుకుందండి. పరము, వీడికి నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వరా? ఇప్పుడే చేసేస్తాను నాయక. వద్దు. పెద్ద దెయ్యం ఇప్పుడే కొండెక్కుతున్నట్టుందండి. పోయింది కదా. ఆహా, మీ పేరు దాసు. వీళ్ళిద్దరూ మీ పనులు. కరెక్ట్ గా చెప్పావు. మీకు ఆ విషయం తెలుసా? మీకు ఇవ్వాల్సిన డబ్బు మేం బ్యాంకులో వేసి వస్తూ ఉండగానే మేమిద్దరం ఏట్లో దూకేశాం. ఏ బ్యాంకో నాకు తెలియటం లేదు. నిజంగా తెలీదండి. ఓహో, అంత పెద్ద డబ్బు ఎవరిచ్చారు వాడికి? అది అతనికి మాత్రమే తెలుసు. అతనికి చాలా దూరం చుట్టరికమని మాత్రమే నాకు తెలుసు. వాడికి తెలివి వచ్చే వరకు అసలు మనం ఏమీ చేయలేమండి. ఎన్ని చెప్పినా ఇన్ని రోజులు ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకో కొన్ని రోజులే నేను ఎదురు చూస్తాను. అవును బాస్, వీడే ఒక పెద్ద అప్పులోడు. వీణెందుకు అక్కడికి రమ్మంటున్నారు? ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఆ విషయాలేవి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలాగా? ఫోటోలో ఉన్న మనిషిని తీసుకురమ్మన్నారు. దానికోసం మనం అడ్వాన్స్ తీసుకున్నాం. అవును. వాడు మంచోడో చెడ్డోడో దొంగోడో ఎవరో మనకు అనవసరం. వాడిని తీసుకెళ్లి అప్పచెప్పి మిగతా డబ్బులు వసూలు చేసుకుందాం. చేతిలో 5 పైసలు కూడా లేదు. ఇప్పుడే కదా మనం అనుకుంటున్నాం. చూసావా, ఫోన్ వచ్చింది. వాడిని అప్పచెప్పుతా ఉన్న డేట్ కూడా ముగిసిపోయింది. ఇంకా ఏం చేయాలరా? నేను ఒక ఐడియా ఇస్తాను. ఇప్పటికే ఫోన్ ఆఫ్ చేయండి. వాడు దొరికిన తర్వాత మనమే ఫోన్ చేసి మాట్లాడదాం. ఎందుకు అనవసరంగా మీరు కంగారు పడతారు? యు ఆర్ అర్థం ఇంటెలిజెంట్. చేసుకున్నందుకు చాలా సంతోషం. సార్, వాళ్ళు ఫోన్ తీయట్లేదండి, కట్ చేస్తున్నారు. ఈడియట్. ఒకడిని కనుక్కోమని చెప్పాను. వెతికిన వాడే దొరికాడు, కానీ వీళ్ళు కనిపించట్లేదు. వీళ్ళు ఒక పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్స్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. రే, ఎక్కడా దొరకరు వాళ్ళు నీకు? సార్, అది ఇక వాళ్ళని వదిలేయి. కానీ జీవా నా కూతురి మెడలో తాలి కట్టేంత వరకు మన దృష్టంతా వానిపైనే ఉంచాలి. సార్, ఇక వాడి జీవితంలో తప్పించుకుని పోవడానికి వీల్లేదు. ఓకే సార్. జీవాకి పెళ్ళంటే ఇష్టం లేదు, తనని బలవంతం చేయకండి. మీ డబ్బాసకి నేను తోడుగా ఉండలేను. ఈ విషయాన్ని ఇంకోసారి నువ్వు మాట్లాడేవే అనుకో, నిన్ను ప్రాణాలతో ఉంచను. నేను అనుకున్నట్లుగా ఈ పెళ్లి జరిగేంత వరకు నోరు మూసుకుని ఒక మూలను కూర్చొని జాగ్రత్తగా ఉండు.
జీవో వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడంటే నీకు నీ కొడుక్కి ఈ ఇంట్లో స్థానం ఉండదు. ఆస్తి మాత్రమే మీకు ముఖ్యం. అందువల్లేగా నాకు ఇష్టం లేదని చెప్పినా రాజశేఖర్ అనే కోటీశ్వరుడితో నా పెళ్లి జరిపించారు. అవును, డబ్బు కోసమే. మొగుని చేయి వదిలేసి ఒక తల్లికి బిడ్డగా నువ్వు నించున్నప్పుడు రాజశేఖర్కి ఇచ్చి పెళ్లి చేసింది అందుకోసమే. అది కేవలం నా సంతోషం కోసం మాత్రమే కాదు, అది నీకు నీ కొడుకు కూడా. ఆస్తిలో నీకు నీ పిల్లాడికి అది సమానంగా చెందుతుందని చెప్పాడు కదా. పత్రాలు చూసిన తర్వాతే కదా తెలిసిందే ఆ సొత్తు మొత్తం జీవాకే చెందుతుందని. ఇక దీని గురించి మాట్లాడుతూ నీ వెంట తిరిగే ఓపిక నాకు లేదు, సమయము అంత లేదు. నా మనసులో చాలా కోరికలు ఉన్నాయి. దానికి కనుక నువ్వు అడ్డొచ్చావంటే సొంత చెల్లెలను కూడా నిన్ను చూడను, చంపి పాతేస్తాను. అన్నయ్య చూసి జాగ్రత్తగా దిగండి. రండి రండి రండి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఇప్పుడు మన మన ఇంటికి సార్, మీ ఇంటికే మీరు వచ్చారు సార్. ఓహో, దీన్ని మీరు ఇల్లు అంటారా? జీవా, నాన్న జీవా, లోపలికి రా. ఏమయ్యా, నేను ఆవిడ పిలుస్తాను. మిమ్మల్ని సార్ పిలుస్తుంది. ఆ విషయం నాకు తెలుసు, నేనే కదా జీవన్ని. శివా, బండిలో ఉండే బ్యాగులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. అబ్బా, వీడికెలా నా పేరు తెలిసింది? కరెక్ట్ గా నాకే పని పెట్టాడు. ఎందుకీ ఆ బ్యాగ్ ఎక్కడుంది? అన్నా, ఇక్కడేం చేస్తున్నారు మీరు? బ్యాగ్లన్నీ తీసి లోపల పెట్టు. అలాగనయ్యా. రండి అన్నా. ఊర్లో అప్పు చేసిన వాళ్ళందరూ శివ అని పేరు పెట్టుకుంటారా ఏంటి? రండి రండి రండి. మీరు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరికీ నిద్ర లేదు. సర్లే, జోకొట్టి పడుకో పెడదాం. ఈ ఇంట్లోకి రావాలంటే నడిచి వెళ్ళలేం, ఆటోలోనే వెళ్ళాలి. జీవా, నువ్వు కూర్చో, నేను తాగడానికి ఏమైనా కూర్చో. తీసుకొస్తాను. చల్లటి మీరు తీసుకొస్తే బాగుంటుందని ఎలా ఆవిడతో చెప్పగలను నేను? భలే హ్యాపీగా ఉంది. ఆ విజయ్, ఆ? ఆఫీసులో చాలా రోజులుగా లెక్కలు చూడలేదు. నువ్వు వెళ్ళి ఆడిటర్ని కలిసి అదేంటో చూడు. ఓకే? ఎస్, ఐ విల్ టేక్ కేర్ అంకుల్. ఇదిగో చూడు, ఎక్కడికి వెళ్లకుండా అన్న దగ్గరే ఉండు. అర్థమైందా? ఆ. మందులన్నీ చూసి కరెక్ట్ గా ఇవ్వాలి, గుర్తుంచుకోండి. సరే సార్, నేను ఆయన దగ్గరే ఉంటాను. ఉమ్. అన్నయ్య, నాకు కొంచెం పని ఉంది. డోంట్ వరీ, రెస్ట్ తీసుకుంటే అన్ని తగ్గిపోతుంది. టేక్ కేర్ బడి. వెళ్ళరానా? ఓకే. వీళ్ళు అసలు తెలుగే మాట్లాడరా? ఇక్కడ ఉంటే చాలా డేంజర్. ఏంటప్పా ఆ? అలా చూస్తున్నా? అదేం లేదు. తీసుకో జీవా. కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారా? చాలా కూలింగ్ గా ఉంది, నేను తర్వాత పర్వాలేదు, జీవా, తాగు. టేక్ రెస్ట్. ఆ. నో నీడ్ టు కమ్ టు ఆఫీస్. టేక్ రెస్ట్. మొదలెట్టేశాడు. థ్యాంక్స్. ఆర్ యు ఓకే? ఓకే. గుడ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ. నకల్, క్యారీ ఆన్. ఆ, అమ్మాయి రండి. తప్పించుకున్నా. ఆ, ఇటు రండి. కాదు, అటు 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 ఆ, అటు, అలాగే. అటు, రండి 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 రండి. వస్తాను. ఇది పెద్ద కోటలా ఉంది. ఏమయ్యా బాబు, ఆ? నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? 8 వరకు చదివాను. ఎందుకు ఆ? సార్ అడుగుతున్నారు? మగాడంటే నువ్వేరా మగాడివి. స్ట్రెయిన్ అవ్వద్దు సార్. రండి రండి సార్, లోపల మన రూమ్కి వెళ్ళాలంటే ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఆ? చెప్పండి. మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిన తర్వాత ఇప్పుడే సార్ రూమ్ లోకి అడుగు పెడుతున్నాను. నేను కూడా. చూసారా, ఎక్కడ అక్కడే పడున్నాయి సార్. ఆ? ఒక్క నిమిషం, అన్ని రెడీ చేస్తాను సార్. సరే. తంతే బూర్లు బుట్టలో వచ్చి పడినట్టుంది. ఇది ఇల్లా లేక సముద్రమా? ఎంత పెద్దదిగా ఉంది. అదే కదా చూశాను. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా అని. ఇప్పుడు అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుందో అని. ఓ చిన్న, నాకు బంపర్ లాటరీ టికెట్ కొట్టింది. ఆ సార్, జీవన్ సార్, ఆ? మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నాన్సీ కడుపుతో ఉంది కదా సార్. తనకి ఆ. డెలివరీ కూడా అయింది సార్, ఆహా. కానీ అది ఎవ్వరికీ తెలియదు. వారిని అంకమ్మ, ఏదో ఒక అమ్మాయిని గర్భవతి చేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయావా నువ్వు? ఇక ఆ అమ్మాయి సంగతి నేను చూసుకోవాలా? నువ్వు కనిపిస్తే నీ సంగతి చెప్తాను. నకులా, అదే నువ్వు చెప్పింది నిజమే. నాకు తెలియకుండానే ఏదో పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఈ విషయం బయట తెలియకుండా కాస్త ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ కేసుని ఎలాగైనా క్లోజ్ చేశారు. ఏంటి వదిలేయాలా? మీరే కదా సార్ అన్నారు, నాన్సీకి డెలివరీ అయిన తర్వాత ఆ విషయం ఎవరితో చెప్పకూడదని. మీరే కదా నాతో చెప్పారు. అవును కదా, నేను అలాగే చెప్పాను. ఆ విషయాన్ని నేను మర్చిపోయాను. హాయ్ జీవన్, భలే చెప్పారా? హౌ ఆర్ యు?
హౌ డు యు ఫీల్ నౌ? చాలా అందంగా ఉంది, ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. సరే ఇంతకీ ఎవరు? రంజని మహేందర్ సార్ గారి కూతురు ఇప్పుడే బెంగళూరు నుంచి వచ్చింది. ఓహో అలాగా. ఓయ్ రంజని, ఎలా ఉన్నావు? ఎందుకు అక్కడే నిలబడి మాట్లాడుతున్నావు? రా రా రా, దగ్గరికి రా. నిన్ను చూసి ఎన్ని రోజులైంది? జీవన్, డోంట్ డిస్టర్బ్. ఎక్కువ ఓవర్గా యాక్ట్ చేశానంటే పిచ్చోని అనుకుంటుంది. రంజని ఏమైంది? కమాన్. ఏంటి జీవన్ ఇది? ఎన్ని రోజులు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు? నా మీద ఏదైనా కోపం ఉంటే నాతో చెప్పుండొచ్చు కదా. ఒరే జీవా, దీన్ని కూడా వదలలేదా నువ్వు? నేను అది మర్చిపోవాలనుకుంటున్నాను రంజని. మాయా ఆంటీ మనిద్దరి పెళ్లి నిర్ణయించడం నీకు నచ్చలేదు కదూ? అది ఎవరో చెప్పిన మాటలు నువ్వు నమ్మకు. అయితే నేను మీకు నచ్చానా? ఏదని ఫర్ సో మెనీ ఇయర్స్ నేను నిన్ను లవ్ చేస్తున్న విషయం చెప్పాలనుకున్నాను. ఇఫ్ యు రియలీ లవ్ మీ, ప్లీజ్ మొదలెట్టేసింది. యాక్సెప్ట్ దిస్ గిఫ్ట్. జస్ట్ సే మీ yes or no. Do you love me or not? నా తెలివితేటలు ప్రయోగించాలి. నో. No? What? అయ్యి ఉంగరం. ఎస్. Oh, thank God. త్వరగా వెయ్యవే. So cute. ఇలా ఉంగరం వేసే బదులు ఒక పెద్ద చైన్ వేసి ఉంటే నా అప్పులన్నీ తీరిపోయి ఉండేవి కదా. అది రంజని ప్రేమ ఏంటి ఇంత చిన్నదిగా ఉంది అనుకుంటున్నాను. దీనికన్నా పెద్ద ఉంగరం తీసుకువస్తావు అనుకున్నాను. Very funny. నాకు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. నాకు కూడా. నేను వెళ్ళనా? See you. Bye. బాయ్. దాసన్నయ్య, ఇక నీ అప్పు తీరినట్టే. భలే భలే, ఈ బెడ్ మీద పడుకుంటుంటే ఎంత సుఖంగా ఉంది. ఓ రే బంగారం. నేను మళ్ళీ మా ఊరికి వెళ్ళాలంటే నాకు డబ్బు కాస్త ఎక్కువ అవసరం అవుతోంది మిత్రమా. అందువల్ల నువ్వేం చేస్తావంటే కొద్ది రోజుల పాటు ఇటు పక్కకి రాకుండా ఉంటే నేను అంతా సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతాను. ఓకేనా? ఎందుకంటే నా మీనాక్షి నేను పెళ్లి చేసుకోవాలి. అది సరే గాని జీవా, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? బాటిల్ తే, బాటిల్ తే. అది అలాగే. ఇంకా ఇంకా బాగా చేయండి. ఇది కాదు, ఆ బాటిల్ తే. పో పో. ఇదిగోండి గురుగారు, తీసుకుని వచ్చాను. పోయి పోయి పోయి. చాలా. వైద్యుడు గారు, ఇలా ఇలా ఈ విధంగా చేయండి. ఇలాగేనా? అది, అలాగే చేయండి. నీళ్ళలో పడ్డ వాళ్ళని ఎంతో మంది నేను కాపాడాను. ఇలాంటి మనిషిని నేను మొదటిసారి చూస్తున్నాను. ఇతను మొదటిసారిగా నీళ్ళలో దూకాడు. అదే అనుకుంటున్నాను. నయం కావడానికి కొద్ది రోజులు పడుతుంది. అయ్యో, నెమ్మదిగా చేయండి. ఇతనికి నయం అవ్వకుండా పర్వాలేదు, మీరేం కంగారు పడకండి. మా నాన్న పిలుస్తున్నారు. చేయండి, మీరు బాగా చేయండి. ఇదే కదా మీరు చెప్పింది. వద్దా? పాపం నొప్పితో ఎంత బాధపడుతుంటే. సరే, నువ్వు నూనె పోయి. త్వరగా. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. అంతవరకు నువ్వు మసాజ్ చేస్తూ కూర్చో. తన గతం గుర్తొచ్చిందంటే నన్ను పిలువు. ఎలాగూ నా వల్ల కాలేదు, కనీసం నువ్వైనా చెయ్యి. త్వరగా గుణం కాని దేవి. నా వల్ల కావట్లేదు. శివదాసి పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. మనమే చేయగలం, అంతా తన తలరాత. వాడికి పెళ్లి చేస్తే ఇక్కడున్న అన్ని పనులు సరి అవుతాయి అనుకుంటున్నాను. నా అభిప్రాయం అదే. ఏయ్, తన గురించి బాగా తెలిసిన అమ్మాయి అయితే మంచిది, ఏమంటావు? అవును, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ తన గురించి తెలిసిన అమ్మాయి అంటే టెక్కులాడి జాను. తనకు చెల్లెలుంది కనకరాని. భర్త లేకుండా ఒక పిల్లోని పుట్టించుకున్నప్పటికీ శివదాస్ గురించి బాగా తెలుసుకుంది. పోనీ తన్ను అడిగి చూద్దామా? అది నా ఉద్దేశం చెప్పాను, తర్వాత మీ ఇష్టం. కేశవా, మేమనుకున్నది మన మీనాక్షి గురించి. అలాగా? మీ మనసులో అదే అనుకుంటున్నారా? మీ అబ్బాయి పిచ్చి నయం చేసుకోవడానికి నా కూతుర్ని చేసుకుంటారా? ఇది కుదరదు, నేను ఒప్పుకోను. వాడు ఎందుకు పనికి రానివాడు, 10 పైసలు కూడా పని చేయడు. అలాంటి వాడికి నా పిల్లనివ్వాలా? లేదు, మేము ఎందుకిలా ఆలోచిస్తున్నామంటే మీనాక్షికి ఇష్టం ఉన్నందువల్లే. కానీ మీనాక్షి తండ్రైనా నాకు ఇష్టం లేదు. నా కూతురికి ఎలాంటి సంబంధం తీసుకురావాలో, ఎవరికి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. పెద్దగా సంబంధం మాట్లాడడానికి వచ్చారు. నువ్వేంటి అలా చూస్తున్నావు? నోరు మూసుకొని పదా. కూతురు ఆట చూస్తోంది. ఈ చేతకాని వాడికి నా కూతుర్నివ్వాలా? ఏయ్, అందరూ జాగ్రత్తగా వినండి. నా కూతుర్ని కోటీశ్వరుడికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆ పెళ్లిని చూసి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా నోళ్లు వెళ్లబెట్టి చూస్తారు. మీరు ఆ పని చేయండి. అతని నుంచి ఇలా తప్పించుకు తిరుగుతున్నావని ఎంత బాధపడుతూ ఉంటే నీకు ఇప్పుడు డాన్స్ కావాల్సి వచ్చిందిరా? నా ఎన్నేళ్ల సర్వీసులో మొట్టమొదటిసారిగా ఈ కేసులోనే
నా ప్లాన్లు ఇవి వర్కౌట్ అవ్వటం లేదు. డబ్బు కూడా దొరకలేదు, తిరుగుడే మిగిలింది. ఇంతకు ముందు నేను ఒక చిన్న పువ్వుని తెంపుకు వెళ్ళిపోయినట్టు అన్ని కేసులను అలా తెంపుకు వెళ్ళిపోయాను. ఎన్నో హత్యలు కూడా చేశాను. అదంతా సరేలే బాస్, కానీ ఎప్పుడు యజమాని ఫోన్ చేసినా ఇలా కట్ చేస్తూ ఉన్నారంటే వేరే రౌడీలు పెట్టి మనల్ని లేపేస్తారు. ఇప్పుడే మనం ఇచ్చిన గడువు అయిపోయింది. ఏంట్రా ఇలా భయపెడుతున్నావు? తొందరగా ఒక దారి కనిపెట్టరా. ఇంకోరి సాయం లేకుండా ఇది మన వల్ల చేయడం సాధ్యం కాదు బాస్. యు మీన్ థర్డ్ పర్సన్? ఎస్. శివదాస్ కుటుంబానికి ఇష్టమైన వాళ్ళు, అలాగే శివదాస్ కుటుంబానికి విరోధులు ఎవరైనా సరే వాళ్ళని మనం సంపాదించాలి. అలాంటి వాడు ఒకడు ఉన్నాడు. ఉంటారు, ఉండాలి, ఉండే తీరాలి, ఉంటారు. అబ్బా. ఓర్ నాయనో, మళ్ళీ ఆయనే ఫోన్ చేశారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు బాస్? ఇక మీదట మిమ్మల్ని పిలవకూడదు, అంతేనా? అవును. దానికో ఉపాయం ఉంది. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. ఇవన్నీ వీడెప్పుడు నేర్చుకున్నాడు? బాస్, ఇకపై నీ కాల్ రాదు. అరే నిన్ను ఏం చేస్తారో చూడరా. రే వామ్మో, ఏంటి పేపాలు చప్పును లాగిస్తున్నాడు వీడు? మనిషి అలా వద్దా? వీడితో ఎలా మాట్లాడాలి? జీవితంలో ఎప్పుడు మందు తాగని మీరు ఈ రోజు మొట్టమొదటిసారిగా నాకు మందు ఇస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎంత ఖర్చు పెట్టింది వేస్ట్ అయిపోయేలా ఉందే. ఇప్పుడు నేను తాగానంటే నా మీద నమ్మకం పోతుంది. ఇదిగో తాగు. లాగించు లాగించు. నకులా, ఈ రంజని నిజంగా చాలా బాగుంది కదా. మీరే కదా సార్ చెప్పారు సార్ బాగుంటుందని. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని అంతగానో బతిమాలేరు కదా సార్. మీరు ఆవిడ పెళ్లి చేసుకోను అన్నారు కదా. ఎవరికి చెప్పకుండా ఇంట్లో ఉన్న బళ్ళు ఏవి తీసుకోకుండా మీరు ఒంటరిగా వెళ్ళిపోయారు కదా. అలా ఉన్న మీరు ఇప్పుడు అదే, నేను చెరువులో పడిపోగానే అన్ని మర్చిపోయాను. ఇలాగే మీరు మర్చిపోయారంటే మీ ఆస్తులు మొత్తం ఎవరెవరో కొల్లగొట్టుకుంటారు. అలా అయితే ఈ జీవ పెద్ద కోటీశ్వరుడు అన్నమాట. నాకు ఒకటి తోస్తుంది సార్. మీ ఆస్తి మొత్తం బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఆ మహేంద్ర గారు ఆయన రెండో భార్య కలిసి ఆ రంజనిని మీ తలకి అంటకడదామని వాళ్ళు ప్రయత్నం చేశారు సార్. అలా అయితే రంజనిని వెంటేసుకుంటే బోల్డ్ డబ్బు సంపాదించచ్చు. ఆ మహేంద్ర గారు కరెక్ట్ అయిన మనిషి కాదు. రెండో భార్య కొడుకైనా సరే ఆ విజయన్ గారికి జీవన్ సార్ అంటే చాలా ఇష్టం. సొంత అన్నలాగే చూసుకునేవారు. ఒక ఫుల్ కొనిస్తే కథ మొత్తం చెప్తున్నాడు. కొద్ది రోజులు నేను ఇక్కడ ఉండడానికి ఈ కథ ఒక్కటి చాలు. బిల్లు బిల్లు కావాలి. బిల్లు. త్వరగా సార్ కొంచెమే కదా సార్ తాగింది. బాటిల్ పూర్తి కాలేదు. ఇదిగో తాగు తాగు, త్వరగా తాగు. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. తాగు తాగు త్వరగా. సైడ్ డిష్ అయితే తినలేదు, తిను. సార్ ఇదిగోండి. అరే, నేను క్యాష్ ఏది తీసుకురాలేదు. నువ్వు కంపెనీ అకౌంట్లో ఇచ్చేసాయి. లేదా ఇచ్చేయి. తీసుకో. సరే అయితే మనం ఇక్కడి నుంచి బయలుదేరదామా? డబ్బులు ఇచ్చి కొన్నాం కదా. ఇదంతా ఒక మంద మనిషి తాగుతాడా చెప్ప. అమ్మో, మంచి సరుకురా. జీవన్, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నావా? అవును, బిజినెస్ అంటే ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందా? ఎంత పెద్ద సముద్రంలో పడిన నువ్వు చావనంటున్నావే, తప్పించుకుంటున్నావే. చాలా రాసైన వాడివి నువ్వు. వీడికి వేరే పనేమీ లేదు. అతన్ని మీరు గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. రంగస్వామి మన బిజినెస్లన్నింటికి చాలా భయంకరమైన విరోధి. జీవన్ ఎక్స్పోర్ట్ కంపెనీని మనం బెంగళూరులో తెరిచాం కదా, అది అతనికి నచ్చలేదు. కష్టం కదా. మనం అక్కడ బిజినెస్ తెరిచాం కదా, ఈ బిజినెస్ కూడా అతనికి దెబ్బతీసింది. అందువల్ల ఖచ్చితంగా రేపు మనం మన ఆఫీస్కి వెళ్తాం. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ కూడా ఇంగ్లీషేనా?
సార్ ఏంటి? నువ్వెక్కడికి నేను వెళ్తున్నావు? టాయిలెట్కి వెళ్తున్నాను. నేను కూడా టాయిలెట్కి వద్దు సార్, వెళ్తాను. వద్దు సార్, నేను సెపరేట్గా వెళ్తున్నాను. అది కాదు. సరే నువ్వు వెళ్ళరా. ఇదే బయటికి వెళ్ళి దారనుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ Good సార్. morning, గుడ్ మార్నింగ్ సార్. సరే ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఇదే దారి అయి ఉంటుంది. కాసేపు ఇక్కడికి ఎవరు రారనుకుంటాను. ఈలోగా డబ్బు ఎక్కడుందో చూడాలి. ఇది ఓపెన్ చేసి చూస్తాను. చెక్క చెక్ 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 మే కమ్ ఇన్ సార్. రండి రండి రండి. ఏదో ఒకటి చేయాలి. సరైన టైంకి ఆఫీస్కి రాలేదనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందా? ఇదిగో నాకు చాలా కోపం ఎక్కువ. నాతో పెట్టుకోకండి చెప్పేశాను. నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. రే నా గొంతు అసలు సింహ గర్జనలా ఉంటుందిరా. నా గర్జన్ని నువ్వు వినాలనుకుంటున్నావా? నీకిదే కూర. బెటరా ఫోను. నాతోనే పెట్టుకుంటా. సార్ ఈ ఫోన్ వర్క్ చేయదు. ఈ 2 ఫోన్లే వర్క్ చేస్తాయి. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. నా పర్ఫార్మెన్స్ మొత్తం వేస్ట్ అయిపోయింది. సరే ఇక్కడ డబ్బున్న అరమారు ఏది? నాకు ఒకసారి తెరిచి చూపించి చూద్దాం. దాన్ని నేను కాస్త లెక్కట్టాలి. డబ్బులేవి ఇప్పుడు ఉంచుకోకూడదు కదా సార్, అన్ని బ్యాంక్ లోనే కదా ఉండాలి. ఓరి భగవంతుడా, ఎక్కడికి వెళ్ళినా నా సార్ దరిద్రం అదిగో వదలడం చెక్ ఉంది సార్. చెక్ ఉంది. సార్ మీరు అందులో సంతకం పెట్టి అంతేం తీసుకోవచ్చు. అదేంటో నువ్వే చేసేసాయి. సార్ మీరే సైన్ చేయాలి. అది నాకు తెలుసు, కానీ నా చెయ్యి సార్, కాస్త బిజీగా నేను ఉంది. సంతకం పెడితే మీకు డబ్బులు రావు సార్. అది నాకు తెలుసు. అప్పుడు నేనే సంతకం పెట్టి నేనే డబ్బులు తీసుకుంటాను. జీవ సంతకం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదే. సార్ ఏంట్రా? నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు 5,000 సార్ జీతం. దాంతో నేను గడపలేకపోతున్నాను. మీరు కొంచెం జీతం పెంచితే. అంతే కదా, పెంచుతానులే. ఈ రోజు నుంచి నీకు 15,000 జీతం. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. నేను మీతో పాటే ఉంటాను సార్. ఓకే, 3 నెలలకు ఒకసారి వచ్చి ఖచ్చితంగా తీసుకోవాలి. మర్చిపోకూడదు. వెళ్ళరా. అసలు నేనే వీడి సంతకం ఎలా ఉంటుందిరా అని కన్ఫ్యూజ్ లో ఉంటే వీడికి జీతం పెంచివ్వాలట. జీతం. ఓహో దొరికింది. ఓహో ఇదేనమాట జీవ సంతకం. ఇదేంటి చాలా వింతగా ఉంది. ఈ జన్మలో నేను ఈ సంతకం నేర్చుకోలేననుకుంటానే. సార్ ఏంటి? చెన్నై నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. అలాగా? అలా అయితే ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పు. 2 గార్లు కూడా చెప్పు. ఒకటి నాకు, ఒకటి వాళ్ళకే. ఏంటి సార్ మీ ఇంటర్నెట్ లో ఏమైనా కంప్లైంట్ ఉందా? రేయ్, ఈ విషయాలన్నీ నువ్వు ఇంత గట్టిగా మాట్లాడతావేంటి? నువ్వు అలా మాట్లాడితే నా పరువు పోదు. నువ్వు నాకు ఇబ్బంది పెట్టకుండా ఉంటే అదే చాలు. రే చిన్న నిన్ను. ఈ డాక్యుమెంట్ మీరు చూడండి. నేను బెంగళూరు పంపాలి. ఏమయ్యా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఒక సంతకం పెట్టడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? వెళ్ళు. అసలు ఏమనుకుంటున్నావు? సంతకం అంటే అంత సులభం అనుకుంటున్నావా? ఏమైంది సార్ ఈ డాక్యుమెంట్ లో సార్ను సంతకం పెట్టమన్నాను. ఆఫీస్ విషయం గురించి అన్న దగ్గర మాట్లాడకూడదని చెప్పేనా లేదా? ఇప్పుడు వెళ్ళు. అన్నయ్య, ఆ మనిషికేం గుర్తులేదు. మీరేం తప్పుగా అనుకోకండి. విజయ్ నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును అంకుల్. కూర్చో కూర్చో కూర్చో. 2 రోజులు రెస్ట్ తీసుకుని ఆఫీస్కి రావచ్చుగా. అలా రెస్ట్ తీసుకుంటే నా పనులన్నీ ఆగిపోతాయి కదా అంకుల్. అది కూడా నిజమే. తర్వాత నేను మాయా దాన్ని ఫిక్స్ చేశాం. దేన్ని? మీ ఇద్దరు పెళ్లి. డేట్ ఫిక్స్ చేస్తారా? అవును, ఈ నెల 20వ తేదీ. ఓ సూపర్ అన్నయ్య, ఈ విషయాన్ని పండుగ చేసుకోవచ్చు. బాయ్ రంజని. అంకుల్, చెన్నై నుండి ఓ మెయిల్ వచ్చింది, నేను రిప్లై చేయాలి. బయలుదేరినా మరి? అన్నయ్య నేను మళ్ళా వస్తాను. నా పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నా. జీవా, ఇంకా చాలా రోజులు లేదు. అవును. ఏమంటావు? చాలా సంతోషం. పనులన్నీ త్వరగా పూర్తి చెయ్యండి అంటున్నాను. ఓకే జీవన్, యూ గైస్ స్టాప్. మై ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్. ఐ హావ్ టు గివ్ ట్రీట్. ఓకే డాడీ, బాయ్. 20వ తారీఖు పెళ్లి. ఈలోగా ఏమేమి దొరుకుతున్నాయో అవన్నీ తీసుకుని మా ఊరికి వెళ్ళిపోవలసిందే. త్వరగా బండితి. నేను చెప్పిన చోటుకు వెళ్ళవు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. నేనే జీవన్ మాట్లాడుతున్నా.
Hands up. బుల్లెట్ ఉంది కదలకండి. బాస్. డోంట్ మూవ్. అతనేదో బూతులు తిడుతున్నాడు మనల్ని. అతనేం చెప్తున్నాడా ఏమీ అర్థం Move. కావడం లేదు. కమ్ ఫాస్ట్. సిట్ డౌన్. మీరెవరో నాకు బాగా తెలుసు. వచ్చిన విషయం చెప్పండి. భానుమతి, టీ తీసుకురా. గన్ను చూసి భయపడ్డారా? సాధారణంగా ఏ గన్నుకు నేను భయపడను, కానీ ఈ గన్నును చూస్తుంటే నాకు కొద్దిగా భయమేస్తుంది. అయ్యో భయపడకండి. ఒకానొక కాలంలో పాకిస్తాన్ వాళ్ళ తలల్ని లేపేసిన గన్నే ఇది. ఎందుకని ఇలా అలా చెప్తున్నారో పేలిపోగలరు. సార్ మేము ఇక్కడికి వచ్చింది మీ సహాయం కోసం. వింటే మీరు సంతోషపడతారు. చేతికి డబ్బు కూడా దొరుకుతుంది సార్. విషయం ఏంటి? థ్యాంక్స్. అసలు కొంచెం కూడా మర్యాద తెలియదు అనుకుంటాను. విషయం చెప్పు. అది చాలా పెద్ద సీక్రెట్ సార్. అయితే మీరు కథ రాసుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదు. కాదు. నాకు మీ గెటప్ చూసిన వెంటనే సందేహం వచ్చింది. సరే గాని మీరెందుకు అప్పిచ్చాన్ని వెతుకుతున్నారు? మా కోసం కాదు, ఇంకొకరి కోసం. ఓహో, అయితే వాడి దగ్గర అప్పు తీసుకున్నట్టున్నారు. అదంతా మాకు తెలీదు. పని పని అవుతుంది. నాకు అప్పగించారంటే నేను పూర్తి చేస్తాను. కానీ డబ్బు విషయం అది మీరు చాలా తక్కువగా చెప్తున్నారు కదా. కొద్దిగా ఎక్కువగా చెప్పండి బాస్. ఎలా చెప్పమంటావు? 1 లక్ష అని చెప్పండి. సరే 1 లక్ష. వాడిని మా చేతికి అప్పచెప్పిన వెంటనే మీకు డబ్బు ఇచ్చేస్తాం. ₹1,00,000? ఒకే దెబ్బకు 2 పిట్టలు. నా కూతురు వెంట పడేవాడి నస తగ్గుతుంది, నా పాకెట్లో డబ్బు కూడా వస్తుంది. ఓకే, ఆపరేషన్ ఎప్పుడు? ఎందుకు వెయిట్ చేయాలి? ఈ రోజు రాత్రే నేను లేపేస్తాను. బాస్, ఇతను చెప్పినట్లుగా చేస్తాడా కమ్, కమ్. లేదా కథలేమైనా చెప్తున్నాడా? ఏదో శబ్దం వస్తుంది బాస్, మనం దాక్కుందామా? దాంకోవాలా? ధైర్యస్తులు కది అలంకారం కాదురా. మనం పరిగెడతాం రా. మాట్లాడకుండా నాతో రండి. చీకట్లో వాడు మనల్ని గుర్తుపట్టాడంటే అడ్రస్ జరుగుతాయి. వాళ్ళదే. వాళ్ళు కాదురా, మనల్ని చంపుతారు. ఓ, మాట్లాడకుండా రారా. ఎవరో వస్తున్నారు. అది శివదాస్. ఈ నడిరాత్రిలో ఎక్కడికి వెళ్తున్నాడు? ఒంటికి పోసుకోవడానికి నేను వెళ్తున్నాడు. వెళ్ళి చూస్తాను. ఏయ్, అదంతా చూడకూడదు. ఎందుకో? ఒంటెలు పోయడానికి ఎవరైనా దాక్కుని చూస్తారా? ఓ, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. ఓకే బాస్, మీరు కూర్చోండి బాస్. ఇక్కడ నేను సమస్యల్లో ఇరుక్కున్నాను. ఇక్కడ చూడ్డానికి ఒకేలా ఉండడం వల్ల ఇక్కడ అందరూ నన్ను శివ అనుకుంటున్నారు. ఇక్కడున్న సమస్య మొత్తం అదే. ఓహో, అదా సంగతి. వాడు ఇక్కడ చాలా అప్పుల్లో ఇరుక్కున్నాడు. ఇక్కడ ఉండడం చాలా పెద్ద సమస్య. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. కోటీశ్వరుడిగా ఉన్న నీకు శివదాసుగా నటించడం పెద్ద విషయం కాదనుకుంటా. అదేం కాదు, మనం ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళాలి. రే, మనిషి అసలు కనబట్టం లేదేంట్రా? గుర్రం వచ్చే శబ్దం వస్తుంది బాస్. అది గుర్రం శబ్దం కాదురా. భయంతో నా 2 మోకాళ్ళు కొట్టుకుంటున్నా ఆ శబ్దం రా. బుద్ధి లేకుండా అలా నించున్నారేంటి బాస్? నేను ఎలా నించున్నానో చూడండి. ఈ విధంగా నిలబడండి. ఓ, ఇలాగా. ఇంకా కొన్ని రోజులు నువ్వు శివదాసుగా నటించు. జీవా గ్రూప్ ఓనర్ కాదు, అప్పుల పాలైన శివదాసు. అదెలా? ఏయ్, హహా! ఐ కాల్ యూ. బాస్, ఏదో శబ్దం అనిపిస్తుంది. కమాన్. ఓహో, అయితే విషయం ఇదన్నమాట. ఇతను శివదాస్ కాదు, శివదాస్ లాగా నటించే కోటీశ్వరుడు. ఇక నా ఆట మీరు చూడండి. ఎలాగైనా వాళ్ళ నుంచి నేను తప్పించుకోవాలి. 1,00,000 కంటే ₹1,00,000 చాలా ఎక్కువ. బాస్, అదిగో అక్కడ వెళ్తున్నారు బాస్. వాళ్ళకి జ్వరం వచ్చింది అనుకుంటా, అందుకని తప్పించుకుంటున్నాడు. మనం దీన్ని వదలకూడదు. వాళ్ళు ఆ మిలిటరీ వాడిని మనం తోడు పెట్టుకుని వాడికి ఎందుకురా మనం 1,00,000 ఇవ్వాలి. అది కూడా నిజమే. ఎస్ బాస్, ఇందులో ఏ ఆయుధం కావాలి మీకు? ఇటుక? వద్దు, చప్పుడు వినిపిస్తుంది. ఓ ఐసి, గులకరాయి? వద్దు, మనిషి చచ్చిపోతాడు. ఓకే. లేదంటే ఈ తెల్లరాయి? Yes. శబ్దం లేకుండా మనిషి పడిపోవడానికి ఇదే ముఖ్యం. ఓకే బాస్, వాళ్ళకినా దుప్పటి కప్పుకోలేదంటే కరెక్ట్ గా వాళ్ళని గురి చూసి కొడతా. అయ్యయ్యో, ఇతన్నే కొట్టేసాము మనం. ఇప్పుడేం చెప్పబోతారు? నా దగ్గర ఒక ప్లాన్ కూడా లేదు. నా కొడుకు కష్టంలో ఉన్నప్పుడు నేనేం చెప్పగలను? అదంతా నాకేం అవసరం లేదు. నా డబ్బు ఎవరిస్తారో ఎప్పుడిస్తారో చెప్పండి. నేనిస్తాను. ఏంటి, నమ్మకం కుదరడం లేదా? నేనిస్తాను.
ఇతని మీద మీకు నమ్మకం లేదు కదా, కానీ నాపై నమ్మకం ఉంది కదా. ఈ జవాన్ కేశవ్ చెప్పిన మాట చెప్పినట్టు ఇచ్చేస్తాడు. ఎప్పుడు ఇస్తారు? అసలు ఈ కట్టి ఏంటా అని చూస్తున్నాను. అది కన్ను కనిపించకుండా ఉండడం అది కోసం. కూడా సరే, ఇప్పుడు మనుషులంతా ఇలాగే కట్లు కట్టుకుంటున్నారు. అవును. అది సరే, నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఇలా చూడండి, నా కూతురు మీనాక్షికి ఇక్కడ ఉండే ఈ శివదాస్ కు పెళ్లి జరిగే రోజే నీ డబ్బు నేనిస్తాను. కేశవ, నువ్వు అనుకున్నప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉన్నావు. రేపు ఈ విషయం కాకపోతే వేరేలా మార్చి కూడా చెప్తావు. అలా ఏం కాదు, ఇక నుంచి అలా ఎప్పటికీ జరగదు. ఇలా చూడన్నా, ఈ చెప్పిన దాంట్లో కూడా ఒక విషయం ఉంది. కరెక్ట్. బుద్ధుడికి బోధ చెట్టు కింద జ్ఞానోదయం ఉందని అందరూ అంటూ ఉంటారు. మీరు కూడా అలాగే ఏ చెట్టు కింద అయినా కూర్చున్నారా ఏంటి? అది అది మాత్రం కాదన్నా, ఎంతమంది ముందు తన కూతురికి పెళ్లి చెయ్యండి అని మిమ్మల్ని వచ్చి అడుగుతున్నాడు అంటే ఊరికే అంటాడా ఏంటి కదా కేశవ? అదే అన్నా, ఈడి బ్రెయిన్ బాగులేనప్పుడే మనం అన్ని ముగించేయాలి. ఏం చెప్తున్నావు? ఏం లేదు, ఈ పెళ్లి ఎలాగైనా జరిపించేద్దాం అంటున్నాను. అరే కరెక్ట్. ఇక ఎవరు ఏమీ మాట్లాడకండి, మనందరం కలిసి ఈ పెళ్లిని గ్రాండ్ గా జరిపించేద్దాం. శివదాస్ నా అల్లుడా, అందము అంతస్తు కాదు, ఒక మనిషికి మంచి మనసుంటే చాలని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. మరేం పర్వాలేదులే, ఇప్పటికైనా ఈ విషయం చెప్పావు కదా. అది ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే మూడ్లో లేను. అరే ఏంటే మనసు బాగోలేపడం? నిన్న కూడా నిద్రలో ఏమన్నాడో తెలుసా? మీనాక్షిని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. మీరు విన్నారు కదా, అందుకనే నేను నిర్ణయించుకున్నాను. ఒరే మెంటల్, కలిసి వచ్చేటప్పుడు వాటన్నిటిని మనం పాడు చేసుకోకూడదురా, కొంచెం అర్థం చేసుకో. ఇంకా అన్ని ఓకే, మీరు చెప్పినట్టు అన్ని ఓకేనండి. పెళ్లిని చాలా విజయవంతంగా జరిపించేద్దామండి. అయితే సరే, ఈ 20వ తారీఖే పెళ్లి పెట్టుకుందాం. మిలిటరీ వాడు మనల్ని మోసం చేశాడు, వాడిని పట్టిస్తానని మనకు దెబ్బ కొట్టాడు. అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడట. ముస్తేదవా, అన్ని అబద్ధాలే. అనవసరంగా మాట్లాడడానికి రాలేదు. కమ్ టు ద పాయింట్. ఈ పెళ్లి జరగకూడదు. లేకుండా మాట్లాడకండి బాస్. మనం పెళ్లి భోజనం తిని ఎన్ని రోజులైందో తెలుసా? నువ్వు పెళ్లి తినడానికి వచ్చావా, వాడిని కనిపెట్టడానికి వచ్చావా? కనిపెట్టడానికి వచ్చామా? ఏంట్రా అంటున్నావు? మరి ఎందుకు మనం వచ్చాం? లేదు, చాలా ప్లాన్లు వేస్తున్నావు కదా, ఏది వర్కౌట్ అవట్లేదు మనకు. తక్కిన కిల్లర్స్ ఎవరు ప్లాన్లు కూడా వేసుకోవడం లేదురా. మనం అది కూడా చేశాం కదా. అది నీకు అర్థమైందా లేదా? సారీ బాస్. ఓకే, మీరు చాలా మారిపోయారు సార్. మందు తాగని మీరు ఇప్పుడు బాటిల్కి బాటిల్ లేపేస్తున్నా సార్. నేనేమనుకుంటున్నానంటే, అదృష్టం ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తుంది అనుకుంటా. నాకు తెలియక అడుగుతున్నాను, మీకు ఇష్టం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఆఫీస్ విషయాలన్నీ మేనేజర్నే చూసుకోమంటున్నారు. నిజంగానే మీకు పిచ్చా లేక అలా నటిస్తున్నారా? నువ్వేనా పిఏవి? హే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. నీకు అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు, అందుకే నువ్వు నా పిఏవి అంటున్నాను. సారీ సార్. మందు కొడుతుంటే ఎందుకు నా ఏం కాదు సార్. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. అలాగే అలాగే. జీవా కదా నీ పేరు? ఏ క్షణమైనా నిన్ను చంపేస్తాను. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ చావు గురించి వెయిట్ చేస్తున్నారు. ఇలా చూడనయ్యా, నేను జీవన్ని కాదు, అర్థం చేసుకోండి. నిజంగానే శివదాస్, శ్రీకాకుళం పాలరాజ్ కొడుకు శివదాస్. బ్రతకాలని అప్పుల వాళ్ళ దగ్గర పోరాటం చేస్తున్న శివదాస్ అనే బ్రిలియంట్వి. ఏంట్రా, కోటీశ్వరుడైన జీవాల యాక్టింగ్ చేసి నీ అప్పులన్నీ తీర్చేద్దామని అనుకుంటున్నావా? అదేం కాదు. ఇంతకీ మీరెవరో చెప్పండి. యాంటనీ రొసారియో, ఐపీఎస్. నా క్లోజ్ ఫ్రెండే జీవా. సార్, మనస్ఫూర్తిగా కాదు, ఏదో తప్పి ఇలా వచ్చేసాను సార్. సార్ నాకేం వద్దు సార్. నా జీవితం చేజారిపోతుంది అనుకునే లోపల అవకాశం దొరికింది సార్. కావాలంటే వెనక్కి వెళ్ళిపోతాను సార్. అదంత సులభం కాదు శివదాస్. కారణం, అసలైన జీవా మీ ఇంట్లో ఉన్నాడు శివదాస్గా. ఇక్కడ నీ పెళ్లి జరిగే అదే రోజులోనే అక్కడ జీవా కూడా పెళ్లి జరుగుతోంది. పిల్ల నీ మీనాక్షి. సార్, ఆ పెళ్లి జరగకూడదు సార్. నాకు మీనాక్షి కావాలి సార్. భయపడకు,
మీనాక్షి మెడలో శివదాసే తాళి కడతాడు. ఆ విషయం నాకు వదిలే. చూడ్డానికి ఒకేలాగా ఉన్న జీవకు నీకు ఉన్న వ్యత్యాసం నువ్వు ఆలోచించే విషయం, ఎలాంటి టైంలో కూడా సామర్థ్యంగా చేసే విషయం, అదే నాకు కావాలి. జీవని మర్డర్ చేసే వాళ్ళని పట్టుకునేంత వరకు నువ్వు నా దగ్గరే ఉండాలి, జీవలాగా. ఏం చెప్తావు శివదాస్? నా మీనాక్షి నాకు ఖచ్చితంగా దక్కుతుందంటే నేను దేనికైనా సిద్ధం సార్. థ్యాంక్ యూ శివదాస్. సార్, యాక్సిడెంట్లో జీవా సార్కి ఏదైనా... నథింగ్ సీరియస్. నేను జీవని చూడ్డానికి వెళ్ళాను. వాడి బిజినెస్ శత్రువు రంగస్వామి అని నా దగ్గర చెప్పాడు. సార్, మీరు చెప్పిన రంగస్వామిని నేను చూశాను. ఒకవేళ రంగస్వామియే జీవాని... అందుకు మన దగ్గర ఆధారాలు లేవుగా, కానీ అతను నా కస్టడీలోనే ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, అన్నీ సరి అవుతుంది. అదే, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీనాక్షి అనుకుంటున్నట్టు నేను మీరు చాలా పేదవాళ్ళు, ఊళ్ళో వాళ్ళందరి దగ్గర అప్పు తీసుకున్నారు. నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను సంతోషంగా ఉంచుకోలేరు, అంతే కదా? అది కాదండి, నేనేం ఇలా చూడండి, చెప్పొస్తున్నానంటే... మీతో ఎంత కష్టపడటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అది మీరు నచ్చారని నేను ముందే చెప్పుంటే అప్పులు తీరకుండా నా వెనకే తిరుగుతూ ఉండేవారు. అది ఛ, నా మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఏం జరగాలనుంటే జరుగుతుంది. కంటికి ఆనందం కళ్యాణం అరు చేసిన తర్వాత పడతాం కష్టాలు. ఆ కంటికి ఆనందం కళ్యాణం అరు చేసిన తర్వాత పడతాం కష్టాలు. చేయని వాళ్లకు ఆవేశం, చేస్తే వాళ్లకు అది కష్టం. మొత్తంగా చెబితే జీవితమంతా బాధలు మిగులును సోదరుడా. కంటికి ఆనందం కళ్యాణం అరు చేసిన తర్వాత పడతాం కష్టాలు. కలలో విరిచే కాంచనమాల, కాంచనమాల, కలలో విరిచే కాంచనమాల. చెయ్యిలో దొరికితే బాగున్ను, చెయ్యిలో దొరికితే బాగున్ను. సన్మానం దొరికిన వజ్రముని కింద పగల కొట్టగలమా, కింద పగల కొట్టగలమా. తలలో రాసిన రాత్రని ఎవరు మార్చలేరు సోదరుడా. జరిగేదంతా జరగకుండానే జారిపోవదు సోదరుడా. ఒక కళ్యాణం ఎన్ని తంటాలు, అరే తగిట దిగిట మేళం. కంటికి ఆనందం కళ్యాణం అరు చేసిన తర్వాతే పడతాం కష్టాలు. పులిని వేట ఆడే ముఖాన్ని పిల్లి తలని కొరకమంటే, పిల్లి తలని కొరకమంటే. కంటికి మెరిచే
తాడుని తీస్తే కాటు వేసే పామైపోతే కాటు వేసే పామైపోతే ఆపద అంటే మనతో రారు ఎంత ప్రేమ ఉంది కంటికి నచ్చినవన్నీ మంచిది కాదు సోదరుడా బంగారమైన వెండి అయినా మంచి మనసు ఉండబలను కంటికి ఆనందం కళ్యాణం అలా చేసిన తర్వాతే పడతాం కష్టాలు జీవా ఏమైంది నీకు? అన్నా 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 డాక్టర్ డాక్టర్ సారీ, ఆయన చాలా పవర్ఫుల్ పాయిజన్ తాగేశారు, మేము కాపాడలేకపోయాం. ఆహా, వాసన చాలా సూపర్ గా ఉంది. ఏయ్, అక్కడ ఏంట్రా చేస్తున్నావు? పాయసాన్ని వండుతున్నాను. ఓహో, వంటలన్నీ ఆహాన్ని చాలా బాగుండాలి. నేను ఇక్కడే భోంచేస్తాను. ఏయ్ వదలండ్రా, నా పేరు చెడగొట్టడానికి పందుల్లో దాపరించారు రా. తప్పుకోండ్రా, నేను టేస్ట్ చేసిన తర్వాత రా శిష్యుడు టేస్ట్ చేయాలి. నేను వెళ్ళి తాంబూలం తట్టు తీసుకొస్తాను. బాబు, నువ్వు ఇక్కడే తీస్తున్నావేంటి? అక్కడికి తీవయ్యా, డబ్బులు ఇచ్చేది నేను. శివదాస్, ముహూర్తం టైం అయింది, ఏయ్, త్వరగా. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇచ్చిన మాట నేను ఎప్పటికీ నిలబెట్టుకుంటాను. తాళి కట్టిన మరుక్షణమే నీకు డబ్బు అప్పుడే ఇచ్చేస్తాను. తీసుకెళ్ళి ఇచ్చానండి. మేనలుడు, నువ్వేం ఎక్కడికి భయపడదురా. వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి ఇద్దరు, సరేనా? ఇది పెళ్లి గురించి చెప్పే మంత్రాలు లేదు లేదు, అలాంటిదే లేదు. తను ఎక్కడికి వెళ్తున్నాడు? తాడు కట్టిన సమయం అవుతుంది కదా, అందుకని బాత్రూమ్ తన్ని పోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. నువ్వు వెళ్ళి చూడు. నేనెందుకు ఇక్కడ చూడాలి? ఒరేయ్, వెళ్ళమంటే. ఇవే ముహూర్తం దగ్గర పడుతుంది, పెళ్లి కూతుర్ని రమ్మను. త్వరగా మొదలు పెడతావా? అలాగా. తాళి కట్టేశాడుగా, డబ్బు ఇవ్వు. ఒరేయ్, నీకు ముందే చెప్పాను కదా, ఇంటికి రా, ఇచ్చేస్తాను.
ఎంతసేపని మేము ఇక్కడ వెయిట్ చేస్తాం? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏ విషయమైనా ఆంటీని సార్ని కలవండి. ఛే! యాంటనీ సారు. సార్, జీవో మొహాన్ని కూడా చూపించకుండా మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? సార్, మీకు కొంచెమైనా మనస్సాచి ఉంటే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించండి. నో, నా ప్రశ్నకి సరియైన సమాధానం దొరికే వరకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. దిస్ ఈజ్ టూ మచ్ సార్. విచారణ ఎప్పుడైనా జరపచ్చుగా. మేము మా జీవితంలో అసలే విసిగిపోయి ఉన్నాం. మిస్టర్ మగేంద్రన్, మీరు అనుకున్నట్టు ఇది ఆత్మహత్య ఏం కాదు. హత్య చేయబడ్డారు. ఇట్స్ అ ప్లాన్ మర్డర్. అయ్యో సారీ, ఏం సార్ చెప్తున్నారు మీరు? హత్య చేశారా? ఎవరు? ఎందుకని? దానికి సమాధానం ఇక్కడే ఉంది మిస్టర్ మహేంద్రన్. చుట్టాల్లా కాకుండా డబ్బు కోసం ఎలాంటి పనైనా చేసే నీలాంటి మనిషి. వీడే హత్య చేశాడు. సార్, మీకేదైనా పిచ్చా? నేనెందుకు అన్నని చంపాలి? అమ్మాయి కోసం, దాన్ని సొంతం చేసుకోవాలని. చిన్నప్పటి నుంచి నువ్వు ప్రేమించిన నీ మావయ్య కూతురు కోసం. జీవ మీద ప్రేమ ఉందని తెలిసిన మరుక్షణమే ఎస్, నీ కోపం వాడి వైపు తిరిగింది. ఆ కోపం వల్ల జరిగింది ఈ హత్య. ఇదే నీ సమస్య. ఇప్పుడు నీకేంటి? నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అది అంత ఈజీ కాదు. ఇప్పుడు నీ యొక్క విరోధి జీవన్ రాజ్. ఆడి గురించి నీకు తెలుసు కదా. వాడు కోటీశ్వరుడు, నీ ఒక సోమరపోతు. బాధపడక తమ్ముడు, దీనికి ఒక తోవ ఉంది. నువ్వు నాతో వచ్చే, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నువ్వు ఆశపడ్డ అమ్మాయి నీకు దొరుకుతుంది. నేనేం చేయాలి? నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దొరుకుతుందంటే జీవన్ రాజు సావాలి. నా బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలంటే జీవన్ రాజు నాన్న రాజశేఖర్ తమ్ముడు సావాలి. జీవన్ రాజ్ గ్రూప్ ఎవరు ప్రాణాలతో ఉండకూడదు. ఇది మాత్రం జరిగిందంటే నువ్వు నేను పార్ట్నర్స్. నా యొక్క కంపెనీలో లాభం వచ్చే 40% షేర్ నేను నీకు ఇస్తాను. కానీ ఇది ఎలా జరుగుతుంది? చాలా సింపుల్. ఒక చిన్న యాక్సిడెంట్, ఇద్దరు క్లోజ్, అంతే. నువ్వు ఓకే అంటే చెప్పు, మిగతాది వీళ్ళు చూసుకుంటారు. సరే, ఓకే. ఒక్క ఆధారం కూడా లేకుండా రాజశేఖర్ నిన్ను హత్య చేశావు. కానీ ఆ యాక్సిడెంట్లో జీవ ఎటువంటి ప్రమాదం లేకుండా తప్పించుకున్నాడు. జీవని చంపాలని ఇంకోసారి నువ్వు ఎదురు చూస్తుండగా రంజనికి జీవికి పెళ్లి చేద్దామని మహేంద్రన్ డిసైడ్ చేసుకున్నాడు. నువ్వు రంజనిని ఇష్టపడుతున్నావని తెలిసి నీకోసం పెళ్లి నుండి తప్పించుకోవాలని ఈ ఊరి నుంచి పారిపోయాడు. ఆ రోజు జరిగిన విషయం అదే. అక్కడ కూడా నువ్వు జీవని ఫాలో చేసుకుంటూ వెళ్ళావు. లేదు, నేను ఎవరిని చంపలేదు. నాకేం తెలియదు. నన్ను అనవసరంగా ఇరికించడానికి చెప్తున్న కథ ఇది. ఇట్స్ అ ఫాల్స్ కేస్. అబ్బా, రాస్కెల్. డామినిక్ సార్, రంగస్వామి వెనక నుండి కథని నడిపించే సూత్రధారి. ఇలాంటి క్లైమాక్స్ ని నువ్వు ఎదురు చూడలేదు కదూ? షరీఫ్ ఖాన్ రంగస్వామి రైట్ హ్యాండ్ కదూ? నువ్వు అతని కోసం ఏదైనా చేస్తావు కదా. ఇంకా నువ్వు తప్పించుకోలేవు విజయ్. తప్పులన్నీ అతను ఒప్పుకున్నాడు. నిన్న మీ ఇంట్లో జరిగిన పెళ్లికి వచ్చిన వాళ్ళందరిలో వీడు ఉన్నాడు. నీ ప్లాన్ తగ్గట్టుగా డ్రింక్లో విషం కలిపినది ఆత్మహత్య అని అనిపించడానికి విషం బాటిల్ని అక్కడ పెట్టింది ఇతనే. జీవ చనిపోయాడన్న విషయం బయటకు వచ్చిన వెంటనే ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తారనుకున్న విషయం తప్పు కాలేదు. నగులం దగ్గర నుంచి అందరి మొబైల్ నంబర్ని నేను ట్రేస్ చేశాను. జీవ చనిపోయాడని డాక్టర్ చెప్పిన వెంటనే 2వ నిమిషం దగ్గర నుంచి ఆ సంతోషమైన విషయం చెప్పడానికి నువ్వు రంగస్వామిని పిలిచావు. హలో స్వామి, నేను విజయ్. పార్ట్నర్స్ డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకోండి. మన ఇద్దరం కలిసి వైజాగ్ వెళ్ళాలి. నిన్న నైట్ నుండి రంగస్వామి నా కస్టడీలోనే ఉన్నాడు. ఇప్పుడేం చెప్తావు మిస్టర్ విజయ్? ఎస్, నేనే హత్య చేశాను. నా మొత్తం సంతోషాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అందుకనే చంపాను. వాడిని అస్సలు నచ్చలేదు, అందుకనే వాడిని చంపాను. అవును, నేనే చంపాను. అక్కడే నువ్వు దొరికిపోయావు. యాక్సిడెంట్ అయిన ఆ రోజు జీవాలాగా వచ్చిన వ్యక్తి వేరే మనిషి. రూపంలో జీవాలాగే ఉన్న శివదాస్. ఈ కేసులో నాకు హెల్ప్ చేసినది
నువ్వు చేసిన చిన్న తప్పే. బార్లో పెట్టి శివదాసుని చంపాలనే ప్రయత్నం చేసింది. మరో మారిచ్చిందే నువ్వు చేసిన పెద్ద తప్పు. పెళ్లి వేడుకలో అకస్మాత్తుగా వీడు శివదాస్ కంట్లో పడిపోయాడు. విందు ముగించబోయే ముందే వీణ్ణి నా కస్టడీలో పట్టుకున్నాను. అదేమిటంటే శివదాస్కి విషయం ఇచ్చిన ముందే. సార్ అప్పుడు అక్కడ ఏం జరిగింది సార్? శివదాస్ శివదాస్ లే. ఏమైంది సార్? ఇంతవరకు అన్ని ఓకే. నీకు నీ మీనాక్షి కావాలిగా? ఏంటి సార్ అంత మాట అంటే అనేసారు? ముహూర్తం ముందే నువ్వు అక్కడ ఉండాలి. వెడ్డింగ్ డ్రెస్ బండిలోనే ఉంది. దా దా త్వరగా రా. థ్యాంక్ యూ డాక్టర్. కమాన్ కమాన్ ఫాస్ట్. ఇదిగో వస్తాను. అల్లుడు ఆ, భయపడొద్దు. తీసుకొచ్చాను. తను ఎక్కడికి వెళ్తున్నాడు? తాళి కొట్టడానికి సమయం అవుతుంది కదా, బాత్రూమ్ తన వెళ్ళి మీద కన్నేసి ఉంచు. నువ్వు వెళ్ళు, నేను పోయి త్వరగా చూడాలి. వెళ్ళు. నేనే అసలు నమ్మలేకపోతున్నాను. కమాన్ క్విక్. ఇకపై నేను ఎందుకు ఎక్కడ ఉంటాను? వెళ్ళొస్తాను, వస్తాను. ముహూర్తం టైం అయిపోయేలా ఉందే. ఎక్కడ పోతున్నా పట్టుకోండి. వస్తున్నాను, ఉండండి రా. లాగదు, తన్నవాడు వస్తున్నాను కదా. పారిపోతావా? ఇలాంటి నాటకాన్ని నేను శివదాసు కలిసి చెయ్యకపోతే ఇంత స్ట్రాంగ్ అయిన ఎవిడెన్స్ దొరికొండదు. అది మాత్రం కాదు, పెళ్లికి ముందే జీవాని అనుకుని వీడు శివదాస్ని చంపేసుంటాడు. శివదాస్ని విషం పెట్టే చంపేశాడని నేను ఖచ్చితంగా చెప్పినప్పుడు అన్ని నిజాల్ని వీడు ఒప్పుకున్నాడు. అందుకోసమే ఈ నాటకం నటించాడు. ఉత్తి యాక్సిడెంట్ అనుకున్న రాజశేఖర్ అచ్చు గురించి తర్వాత తెలుసుకున్నాం. వీడే అచ్చు చేశాడని. మరి జీవా? ఈజ్ వెరీ మచ్ అలైవ్ అండ్ ఈజ్ హియర్. జీవా నువ్వు నా తోబుట్టువనే కదరా ఇన్నాళ్ళు అనుకున్నాను, కానీ నువ్వు మిస్టర్ నాజర్, సార్. టేక్ దెమ్ ఆల్. థ్యాంక్స్. నా కోసం నువ్వు ఎంతో కష్టపడ్డావు. హే, ఇట్స్ మై డ్యూటీ. నువ్వు ధన్యవాదాలు తెలపాల్సింది నాకు కాదు, శివదాస్కే. ఇలా చూడండి శివ, మీరు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. నువ్వు చేసిన ఈ సహాయానికి నేను నీకు ఏదోటి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నా నుంచి ఏ సహాయం ఆశిస్తున్నావో చెప్పు. నాకేమొద్దు, నాకు ఈసారి స్నేహం ఉంటే చాలు. ఒక విధంగా మీ వల్లే నాకు నా మీనాక్షి నాకు దక్కింది. అంతేకాకుండా ఈ అప్పులు, దాసు, మా చిన్నాన్న అందరూ ఇదే నా ప్రపంచం. ఇవేవీ లేకుంటే ఈ శివానే లేడు. సారీ, ఇప్పటికే లేట్ అయింది. ఈ దాస్ అప్పులన్నీ తీర్చబోతున్నాను. ఇంకో విషయం, ఇది రావడం లేదే, ఇది మీది. అంతేకాకుండా తను ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందని చెప్పండి, నాకేమీ అర్థం కాలేదు. హే, టైం అయింది రా. ఇవాళ వాడికి మొదటి రాత్రి. అది జరగకూడదు. వాడి సంతోషాన్ని మనం చెడపాలి బాస్. ఓకే.